అందరికీ షబాత్ షలోమ్. మనము రాత్రి ధ్యానం చేసినటువంటి అంశం జాగరూకత. ఏంటిది? జాగరూకత. జాగరూకత అంటే ఒక మనిషి తన ప్రవర్తన విషయమై ఎలా ఉండాలి? జాగ్రత్త వహించాలి. తాను చేసే పనులను బట్టి, తాను వ్యవహరించే వ్యవహారాలను బట్టి అతడు తన యొక్క ప్రవర్తన విషయంలో జాగ్రత్త వహించాలి. ఎందుకు జాగ్రత్త వహించాలి అనంటే, తాను చేసేటువంటి పనుల వలన, తాను తీసుకునేటువంటి నిర్ణయాల వలన, తాను వ్యవహరించేటువంటి విషయాల వలన తన ఆత్మకు ఎక్కడైనా డ్యామేజ్ అవుతాదా అన్న కోణములో నుంచి తన కార్యకలాపాలన్నీ కూడా ఉండాలి అనేది మనము రాత్రి ధ్యానం చేశాం. లేదు, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, నాకు తోచింది నేను చేస్తాను, నన్ను అడిగేవాడెవడు, నన్ను అడ్డుకునేవాడు ఎవడు ఉంటే ఎవడు అని అనుకొని నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే భూమి మీద ఎవరైనా నిన్ను ప్రశ్నించకపోవచ్చు, కానీ నీ ఆత్మ ప్రమాదములో ఉంది అనేటువంటి విషయాన్ని నీవు ఇక్కడ గుర్తించాలి. ఆ విధంగా ఒక వ్యక్తి తన గురించి తాను చెక్ చేసుకోకుండా, తన ప్రవర్తన విషయమై జాగ్రత్త పడకుండా, తన ఊహను బట్టి, తను అనుకున్న దాన్ని బట్టి ప్రయాణం చేసి వెళ్ళేటువంటి వ్యక్తి జంతువు కన్నా, అడవి జంతువు కన్నా కింద స్థాయికి లో ఉన్నటువంటి వ్యక్తితో సమానము. ఎందుకు మానవుని జంతువుతో పోలుస్తున్నాడు అనంటే, ఎందుకు జంతువులతో పోలుస్తున్నాడంటే, ప్రతి జంతువుకి కూడా దేవుడు తన యొక్క స్వభావాన్ని ఫిక్స్ చేసి పెట్టాడు. ప్రతి జంతువు దాని స్వభావమును బట్టి ప్రవర్తిస్తుంది తప్ప, నువ్వు అరిచావని, నువ్వు తిడుతున్నావని, నువ్వు కొడతావని అది ఏదో భయపడి తన ప్రవర్తన విషయమై జాగ్రత్త వహించేది ఏమీ కూడా ఉండదు. ఒకవేళ దాన్ని ఉదాహరణకి చెప్తాను, మన ఇంటి వైపు ఏదైనా కుక్కొచ్చు ఛాయ్ అంటే వెళ్ళిపోతుంది. అదే మనిషి వచ్చాడు అనుకోండి, ఛాయ్ అని అన్నావనుకో, వెళ్ళడా, రెండోసారి వస్తాడా? నన్ను ఇట్లా అంటాడా నేను అని ఎంత బాధకు గురవుతాడు. బాధ గురవడం యొక్క దాంతోపాటు ఉద్రేకము, కోపము, ఈర్ష్య, పగ, కక్షతో అతడు నింపబడతాడు. ఎందుకు? కుక్కను అనాల్సిన మాట మనిషిని అన్నావు కాబట్టి. మరి అది ఎందుకు ఫీల్ అవ్వలేదు? మళ్ళా అలా వెళ్తాది, మరలా వస్తుంది. దాన్ని తిట్టినా, కొట్టినా, ఎన్నన్నా కానీ అది మరలా వస్తూనే ఉంటుంది. మరి దానికి ఎందుకు అలాంటి పవర్ లేదు? అలాంటి కోపం ఎందుకు లేదు నీ మీద? మనిషికి ఎందుకు నీ మీద కోపం ఉంది? అదే ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఏమిటి అనంటే, ప్రతి జంతువుకి కూడా దేవుడు తన యొక్క నేచర్ని, దాని స్వభావాన్ని ఫిక్స్ చేసి పెట్టాడు. ఇది ఇలా ప్రవర్తించాలి, ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి అనేటువంటి కొన్ని లక్షణాలు, స్వభావాలు జీవరాశులకి దేవుడు ఫిక్స్ చేయడం జరిగింది. కానీ మానవునికి మాత్రము ఫ్రీ విల్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఫ్రీ విల్ ఇచ్చాడు. అలాగని మనిషిలో ఇలాంటి స్వభావాలు లేవా అనంటే అలా కాదు. ప్రతి మానవుడు కూడా తన ప్రారంభపు జీవితాన్ని ఎక్కడ ప్రారంభిస్తున్నాడో కింద స్థాయి నుంచే ప్రారంభిస్తున్నారు. మీరు గమనించారో లేదో,
జంతువులు పిల్లల్ని పెట్టాయనుకోండి, కొన్ని నిమిషాలు కొన్ని గంటల్లో అవి లేచి నడవటానికి ప్రయత్నం చేస్తాయి. గమనించారా? దూడ, ఉదాహరణకి దూడ పుట్టిందనుకోండి, ఆ దూడ పుట్టిన తర్వాత అది మొత్తం కూడా తల్లి తన మీద ఉన్నటువంటి ఆ యొక్క గడి అంతా కూడా నాగటం ఇదంతా చేయటం అయిపోయిన తర్వాత అది తాను నిలదొక్కుని భూమి మీద నిలబడటానికి ప్రయత్నం చేస్తుంది. ఎంత తక్కువ టైంలో నడవడానికి ప్రయత్నం చేస్తుంది, అంత తక్కువ టైంలో అది నడుస్తూ ఉంటుంది. కానీ మానవుడు అలాగ బెండి మీద ఉంటా, కొన్ని నెలలు అలాగుండి ఏ మాత్రం స్పందన కదలిక అంటే మనం మాట్లాడుతున్నాం అతను ఎంతున్నాడు అనేది ఏమీ లేకుండా జీవిస్తూ ఉంటా కదా. మన పిల్లలకి మనమే ఆ పాలు ఎక్కడ ఉందో మనం పట్టియాలి, కానీ గేదెల యొక్క పిల్లలు అవి దాన్ని పొదుపుని ఎదుర్కొంటూ వెళ్తాయి. చూడండి ఎంత నేచర్లో వాటి స్వభావం ఎలాగుంది, మానవుని యొక్క స్వభావం ఎలాగుంది. అందుకని మానవుడు బాల్యదినముల నుండి అన్ని విషయాలు కూడా నేర్చుకుంటూ వస్తా ఉన్నాడు పైకి. అది గమనించాలి మనం. ఇక్కడ ఏ జంతువు కూడా నేర్పిస్తే నేర్చుకుంటాదని ఏమి ఉండదు. వాటి స్వభావాన్ని బట్టి అవి ప్రవర్తిస్తూ ఉంటాయి. కానీ మానవుడికి ఎంత నేర్పిస్తే అంత నేర్చుకునే కెపాసిటీ ఉంది. అది ఏ వయసా, ఈ వయసా, ఆ వయసు అనే తారతమ్యం ఏమీ లేదు. మీరు అంటే మన పిల్లల్ని మనం పెంచే విధానం మనకు అర్థం కాక చిన్నపిల్లవాడని పట్టించుకోకుండా ఆడతాయి వదిలేసి స్కూల్ పంపించకుండా నేర్పించకుండా క్రమశిక్షణ పెట్టకుండా చేస్తాం. కానీ అదే బయట కొంతమంది మనుషులను మనం గమనించినప్పుడు వాళ్ళు ఎలా చిన్నప్పటి నుంచే స్విమ్మింగ్ పూల్లో వదిలేస్తారు. చిన్నప్పుడే వాడు ఏం బాబు లైన్లో వస్తున్నావా? చిన్నప్పుడు ఏం చేస్తారు? వదిలేస్తారు. ఎందుకు? వాళ్ళు నేర్చుకోవాలన్నా. మనం చూసామని అయ్యో పాపం అంత చిన్న పిల్లగా అని అంటాం మనం. కానీ వాడికి ఎక్కడి నుంచి ట్రైనింగ్ ఇవ్వాలో అక్కడి నుంచే ట్రైనింగ్ ఇచ్చుకుంటా వస్తారు. ఇప్పుడు ఫైటర్స్ ఉన్నారు, చిన్నపిల్లలకి చిన్న పిల్లలకి కరాటే స్కూల్లో పంపిస్తున్నా. వాడు ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? వాడి బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కూడా, ప్రతి ఒక్క అవయవం కూడా అది చిన్నప్పుడే అది అన్ని విషయాలకు అలవాటు పడాలి అన్నటువంటి ఆ జ్ఞానము వారు కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆ రంగంలో తన పిల్లలనే తీసుకొని వెళ్ళి పెడతా ఉన్నారు. ఈరోజు టీవీ షోలు చూడండి, చిన్నపిల్లల మాట వచ్చి రాకుండా ఉన్న వాళ్ళని టీవీ ముందు కూర్చోబెట్టి యాంకర్ క్వశ్చన్ అడుగుతుంటే వాళ్ళు చెప్పేటువంటి ఆన్సర్కి నవ్వుకుంటా, ఎలాంటి టాలెంట్ షోలు చూస్తే మధ్య పోతాది వారి పిల్లలని దేని వైపు త్రిప్పి నడిపిస్తున్నారు అని. అర్థమవుతుందా? మీరు దేవుని యందు భయభక్తుల్లో పెంచడానికి, దైవికమైన జ్ఞానాన్ని పిల్లలకు అందించడానికి పిల్లవాడండి ఏమీ తెలియదండి వారి రోడ్డు మీద వదిలేసి మనం చిన్నగోగులకు వస్తే ఏంటి ప్రయోజనము? ప్రయోజనం లేదు. కొన్ని సందర్భాలు బయట విషయాలను చూసి మనం మేలుకొల్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే తర్వాత మన పిల్లలు ప్రమాదంలో పడిపోయేటువంటి అవకాశం ఉంది. పిల్లవాడు అని చూస్తావు, వాడు పెద్దవాడు అవుతాడు. అప్పుడు నువ్వు మాట లేదని అంటావు. ఎప్పుడు నీ ఆలోచన బాల్యంలో నీ ఆలోచన పెద్దవాడైనా తెలుసుకుంటాడని నీ ఆలోచన. కానీ వాడు పెద్దవాడైన తర్వాత నిన్ను దాటి వెళ్ళిపోతున్నాడు, నీ పని దాటి వెళ్ళిపోతున్నాడు, నీ మాటకు విరోధంగా నడుస్తున్నాడని అప్పుడు బాధపడేదానికంటే నీ చేతుల్లో అవకాశం ఉన్నప్పుడే దేవుని చిత్తానికి నీ పిల్లలని వంచడం నేర్పించండి. కాబట్టి జంతువులకి స్వాభావికంగా తన నేచర్, తన స్వభావం ఎలా ఉందో అలాగా పెట్టబడింది. దాని ప్రకారంగా అవే ప్రవర్తిస్తూ ఉంటాయి. కానీ మానవుడికి అలా కాదు. మానవుడికి ఫ్రీ విల్ ఇవ్వబడింది, స్వేచ్ఛ ఇవ్వబడింది.
ఎందుకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు అని అంటే ఆ స్వేచ్ఛను ఉపయోగించి తాను దేవుని యొక్క ఉనికిని ఈ భౌతిక ప్రపంచంలో చూపించాలి, తెలియజేయాలి. దేవుడు ఇలా ఉంటాడు అనేటువంటి విషయం, దేవుడు ఇలాంటి దయ చూపిస్తాడు అనేటువంటి విషయం, దేవుడు ఇలా కనికరిస్తాడు, దేవుడు ఇలాంటి మంచి స్వభావంతో ఉంటాడు అనేటువంటి విషయాలు మనం ఈ భౌతిక ప్రపంచానికి అందించాలి. అది మానవునికి దేవుడిచ్చినటువంటి ఫ్రీవిల్. ఆ ఫ్రీవిల్ ఉపయోగించుకొని ప్రతి మనిషి తాను ఎంతగా దేవునితో కనెక్షన్లోకి వెళ్ళాలి, ఎంతగా దేవుని గురించి జ్ఞానాన్ని సంపాదించాలి, ఎంత దైవికమైన స్పార్క్ని ఈ భౌతిక ప్రపంచంలో అతడు తీసుకొని రావాలి అనేటువంటి ఆలోచనతో తన జీవితాన్ని ప్రారంభ దశ నుండే అతడు ప్రారంభించాలి. అక్కడ ప్రారంభమైనటువంటి ఆ యొక్క నడవడిక తన భవిష్యత్తులో దేవుని ఉన్నతమైన గుణలక్షణాలని ఈ భౌతిక ప్రపంచములో అతడు బహిర్గతం చేయటం ప్రారంభిస్తాడు. అంతేగాని నాకు స్వేచ్ఛ ఉంది కదా, నాకు అవకాశం ఉంది కదా, నా ఇష్టానుసారంగా నేను వెళ్తాను, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, నన్ను ఎవరు అడ్డుకుంటారు, నాకు ఎవరు చెప్తారు అని తిరుగుబాటు తత్వంతో గనక ప్రయాణం చేస్తే నీవు దేని పోలికలో దేని పోలిక నువ్వు ప్రజెంట్ చేస్తున్నావు? జంతువు యొక్క స్వభావాలు కదా. మనం చేసే పనులు బట్టే మనం అరిస్తే కుక్కలాగా అరుస్తున్నావేని అంటాం, దున్నపోతులా పడుకున్నావేని అని అంటాం, నీకేమాత్రం చేమ పుట్టినటువంటిది అట్ట కూడా నీకు అసలు లేదేంద్రా అని అంటాం. ఎన్ని జంతువులను మనము పోల్చి మనిషినితో మాట్లాడాలో అన్ని జంతువులు పోల్చి మనిషితో మాట్లాడతాం. ఎందుకురా కాగిలాగా అరుస్తావు అంటారా? మీ గొడవలు వస్తాయి, జంతువులు ఏమి రావా? జంతువులు అసలు రావు మీ గొడవలో. మరి మౌనంగా ఉంటున్నారు, ఏం రావంటున్నారు? పిగ్ వస్తారా? పిగ్ కూడా రాదా? డాగ్ వస్తారా? డాంకీ వస్తారా? ఏంటి వస్తాయి, అవి వచ్చినప్పుడు వస్తాయి, మళ్ళీ తర్వాత మర్చిపోతాం మనం ఏమన్నాం కూడా. ఇవన్నీ అంటే మానవుడు మనిషే కానీ మనిషిలో ఎన్ని రకాల జంతు స్వభావాలు ఉన్నాయో ఆలోచించేయండి. నీ బాల్య వయసు నుండి నీవు సరైన దిశలో నడిపించుకోకపోతే ఈ స్వభావాలన్నీ కూడా నీ మీద ఏలుబడి చేస్తాయి. మనిషిగా ఉండాల్సిన వాడు జంతువులా ప్రవర్తిస్తాడు. కారణం ఏమిటంటే నాకు ఫ్రీ విల్ ఉంది. ఫ్రీ విల్ ఉంటే నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అన్నటువంటి ఆలోచనతో మనిషి వెళ్తా ఉంటాడు. నో, అలా వెళ్ళడానికి చెప్పండి గట్టిగా, వీల్లేదు. ప్రతి మనిషి తనకున్నటువంటి దైవికమైనటువంటి స్పార్క్ ని ప్రపంచానికి అందించాలి. మనం ఎవరి పోలికలో ఉన్నామో చెప్పండి గట్టిగా, దేవుని పోలికలో దేవుని స్వారూప్యంలో ఉన్నాం. అంటే ఏమిటి? దేవుని యొక్క గుణగణాలు మనలో ఉన్నాయి, దేవుని యొక్క మంచితనము మనలో ఉంది, దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుందో అది మనలో ఉంది. దేవుడు ఎలాంటి దయ కలిగి ఉంటాడో, ఎలాంటి కరుణ కలిగి ఉంటాడో, ఎలాంటి మంచి స్వభావాన్ని కలిగి ఉంటాడో, ఇతరుల పట్ల ఎలాగ మేలు చేయడానికి ప్రయత్నిస్తాడో, ఎలాగ దీర్ఘశాంత వహిస్తాడో, ఎలాగ మనుషుల యొక్క జీవితాలను బట్టి ఆయన ఎంత ఓర్చుకుంటాడో, ఆ గుణలక్షణాలు అన్ని మానవుల్లో ఉన్నాయి. అలాంటి వాటిని మనం బయటికి తీసుకొని వచ్చి నీవు దేవుని కుమారుడివి, నిజంగా నీ క్రియలో నిన్ను దేవుని యొక్క భక్తులుగా పరిగణిస్తున్నాయి, నిన్ను చూస్తుంటే నిజంగా దేవదూతలాగా ఉన్నారు అని చెప్పాల్సినటువంటి మానవుడు ఎన్ని జంతువులు పోల్చుకొని మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి. అందుకనే
దేవుడు ఎందుకు మానవుణ్ణి జంతువులు ఒకే రోజు చేశాడు అంటే నీవు అదే రోజును దేవుని పోలికగా మారటానికి నీకు అవకాశం ఉంది. లేదు నా ఇష్టానుసారంగా బ్రతుకుతానంటే నీకంటే ముందు పుట్టిన జంతువు కంటే కిందకి దిగజారి పరిస్థితుల్లో ఉండడానికి కూడా నీకు స్వేచ్ఛ ఉంది. నీ ఏ దిశగా నీ యొక్క జీవితాన్ని మలుచుకుంటావో తిప్పుకుంటావో ఆ దిశగా నీ ప్రయాణం ఉంటుంది. ఆలోచించుకోండి, అవగాహన చేసుకోండి. కాబట్టి ఈ విషయాలు మనము ధ్యానం చేశాం. అందుకనే ప్రతి మనిషి తన క్రియలు తాను చేసేటువంటి పనులు అవి మంచిగా ఉన్నాయా చెడ్డగా ఉన్నాయా? మంచిగా ఉంటే దేవుని యొక్క గుణలక్షణాలని పెంపొందించడానికి కారణమవుతుంది. చెడుగా ఉంటే అవి జంతువు యొక్క స్థితులని, ఏ జంతువు యొక్క స్థాయికి దిగజారిపోయినటువంటి విషయాలని నీవు వెల్లడి చేసిన దానివై ఉంటావు. కొట్టుకోవడం, మాట్లాడుకోవడం, గొడవలాడుకోవడం ఇదంతా కూడా జంతువు యొక్క నేచర్, జంతువు యొక్క స్వభావము. అది రాత్రి మనం ధ్యానం చేశాం. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి జంతువు అవసరమైతే పోరాడుతుంది, లేకపోతే చెప్పండి గట్టిగా పారిపోతుంది. కానీ మానవుడు ఇన్ని విషయాలు తెలుసుకోనుండి ఫ్రీ విల్ కలిగి ఉండి తాను ఎంత స్థాయికైనా దేవుని యొక్క విషయాలలో వెళ్ళిపోవచ్చు అన్నటువంటి విషయం తెలిసింది. ఈ భౌతిక ప్రపంచం యొక్క స్థితిగతులను దాటి వెళ్ళొచ్చు అన్నటువంటి విషయాలు తెలుసుకొని ఉండి కూడా తాను ఒక జంతువులా ప్రవర్తిస్తున్నాడు అని అంటే అతడు ఏ స్థితిలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఇక్కడ మన పనులు మంచిగా ఉన్నాయా మంచివి కాదా? ఈ పని మనం చేయటం వలన దేవుని యొక్క నామం ఏమైనా మహిమపరచబడుతుందా? దేవుని యొక్క నామం ఏమైనా అవమానపరచబడుతుందా? ఈ పని నేను చేయడాన్ని బట్టి నేను దేవుని యొక్క ఉనికిని ఈ ప్రపంచానికి తేగలుగుతున్నానా లేదా అనేటువంటి కోణంలో నుంచి మనము ఆలోచించాలి. ఉదాహరణకి మనము రోడ్డు మీద నడుస్తూ ఉన్నాం, కింద పడిపోయారు, మనం ఏం చేయాలి? వెళ్ళి లేపాలి. అది ఏమిటి? అది మంచి లక్షణం. నాకే పట్టిందిలే అని అనుకుని వెళ్ళిపోతే అది జంతువు యొక్క స్వభావం. అలాంటివి మీరు ఆలోచించేయండి. నేను మంచి పనులు చేస్తున్నానా? మంచి పనులు దేవుని రిప్రజెంట్ చేస్తున్నాయి. బూతులు, తగాదాలు, కొట్లాటలు, గొడవలు, స్వార్థం, అసూయ, నిద్ర ఇవన్నీ కూడా జంతువు యొక్క స్వభావాలనే తెలియజేస్తా ఉన్నాయి. ఆలోచన చేయండి. కాబట్టి ఇక్కడి నుంచి మనం ప్రారంభిద్దాం. తన మార్గాలు మంచివా లేదా చెడ్డవాని ఆలోచించకుండా అతడు ఈ ప్రపంచంలో నడుస్తున్నాడు అనుకోండి. ఈ ప్రపంచం ఎవరు చేశారు? అసహ్యం చేశారు. అసహ్యం చేసిన ఈ ప్రపంచాన్ని మనము మంచిగా తయారు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకనే దేవుడు మనల్ని ఈ ప్రపంచంలో ఉంచారు. అయితే తాను చేసేటువంటి పనులు మంచివా చెడ్డవా అనేటువంటి ఆలోచన లేకుండా నడిచేటువంటి వాడు ఎలాంటి వాడు అని అంటే ఒక నది ఒడ్డున నడిచేటువంటి ఒక అంధుడితో సమానము అని అంటున్నారు. ఎవరు అంధుడు అంటే? ఎవరు? గుడ్డివాడు. ఎక్కడ నడుస్తున్నాడు? నది ఒడ్డు నడుస్తున్నాడు. అతనికి ఏమవుతుంది? కనిపించదు. కనిపించిన వ్యక్తి ఎక్కడున్నాడు తనకి ఎలా తెలుస్తుంది? కాబట్టి ఏ క్షణములోనైనా అతను ప్రమాదంలో చెప్పండి గట్టిగా పడిపోవచ్చు. ఎందుకు అనంటే అతను చూడడానికి కన్నులు లేవు. అతను ఇటువైపు వెయ్యాల్సినటువంటి అడుగు పొరపాటున అటువైపు వేస్తే అతడు నదిలో పడిపోయి తన ప్రాణాన్నే పోగొట్టుకోవలసినటువంటి పరిస్థితుల్లో అతను నడుస్తున్నాడు అంటున్నాడు.
కాబట్టి నువ్వు చేసే పనులు, నీ ప్రవర్తన, దాని గురించినటువంటి జాగ్రత్త కనుక నీకు లేకపోతే అప్పుడు నీవు ఎలా నడుస్తున్న దానితో సమానమునంటే ఒక అంధుడితో, ఒక గుడ్డివాడితో సమానము. దేవుని పోలికను తీసుకొని రావలసిన నీవు 7 ఆజ్ఞలు మనకు ఉన్నాయి. ఎన్ని ఆజ్ఞల్లో? 7 ఆజ్ఞలు మనకు ఉన్నాయి. ఇట్రా, ఆశీర్వాదం సమాజంలో చిన్నవాడు. 7 ఆజ్ఞలు చెప్పు. దేవుని గౌరవిద్దాం, దేవదోషం చేయరాదు, మానవ జాతి గౌరవిద్దాం, నరహత్య చేయరాదు, వాళ్ళ ఆస్తిని గౌరవిద్దాం, దొంగతనం చేయరాదు, కుటుంబ ఐక్యతను గౌరవిద్దాం, విచారం చేయరాదు, బతికి ఉన్న అన్ని దేవుని గౌరవిద్దాం, బతికి ఉన్న చేర్చబడిన జంతు యొక్క మాంసాన్ని తినరాదు, దైవిక మాదిరి సామాజిక చట్టాల ప్రకారం జీవితం న్యాయ వ్యవస్థను స్థాపిద్దాం. వెరీ గుడ్. 7 సంవత్సరాలు బాబు 7 ఆజ్ఞలు చెప్పారు కదా. ఇవి ఏంటి? ఒక మనిషిగా ఈ భూమి మీద దేవుడు మనల్ని పుట్టించినందుకు, దేవుని సారూప్యములో, దేవుని పోలికలో మనం ఉన్నాము అని తెలియజేయడానికి మనము పాటించవలసినటువంటి, ప్రపంచవ్యాప్తంగా పాటించవలసిన నోవహు యొక్క 7 ఆజ్ఞలు. ఈ 7 ఆజ్ఞలు నీకు తెలుసుకొని ఉండాల ప్రతి మనిషి. నేను ఎవరిని? దేవుని పోలిక. నేను ఎవరిని? దేవుని సారూప్యములో ఉన్నాను. నేను ఈ భూమి మీద ఏం చేయాలి? దేవుని గౌరవించాలి, దైవ దూషణ చేయకూడదు, దొంగతనము చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, అన్ని జీవులను గౌరవించాలి, న్యాయ వ్యవస్థను స్థాపించాలి అన్నటువంటి అవగాహనతో ఈ భూమి మీద మానవుడు పెరగాలి. తనకున్న స్వేచ్ఛలో నుంచి తప్పు చేయాలా, తప్పు చేయకుండా ఉండాలన్నటువంటి ఆ ఆలోచనతో మనిషి నడవాలి. ఉదాహరణకి మనం యోసేపు గారిని తీసుకున్నాం అనుకోండి. యోసేపు గారు ఐగుప్తు దేశములో ఒక బానిసగా అమ్మబడ్డాడు. బాగా అర్థం చేసుకోండి. ఒక బానిసగా అమ్మబడ్డాడు. అతడు ఒక బానిస. బానిస అంటే ఒకరి కింద పని చేసేటువంటి వాడు. స్వేచ్ఛ ఉందా? స్వాతంత్రం ఉందా? అమ్మ నొప్పి, బాధ, ఇంకా ఈ పని చేయలేకపోతున్నాను అంటే రెస్ట్ దొరికిద్దా? బానిస అంటే అతడు తన కష్టమైన, తనకు బాధ అనిపించిన, తను ఏ స్థితిలో ఉన్నా అతడు ఆ పనులు చేయాల్సిందే. అలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయినటువంటి యోసేపు ఒక సందర్భం వచ్చినప్పుడు, దేవుని యొక్క దయలో అతను ఎదుగుతున్నప్పుడు తన యజమాని గుర్తించాడు. ఇతడు బానిసగా వచ్చాడు, కానీ ఇతనిలో బానిస లక్షణాలు ఏమీ కూడా లేవు. ఇతనిలో దైవికమైన గుణలక్షణాలు కనబడుతున్నాయి. ఒక బానిసగా పంపబడ్డాడే కానీ మన దేశానికి ఇక్కడ అతడు బానిసగా జీవించడానికి కాదు. ఇతడులో ఒక మంచి స్వభావం ఉంది. ఇతడిని పైకి తీసుకొని రావాలి అని అతడు ఏం చేశాడంటే, బానిస యొక్క ఆ స్థితి నుండి తన కుటుంబ వ్యవహారాలు చూసుకునేటువంటి ఆ ప్లేస్ లో తను పెట్టాడు. చాలా మంది అనుకుంటారు, నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, నేను ఒక బానిసని, నేను ఒక తాగుబోతుని, నేను ఒక తిరుగుబాటుదారుని, నేను ఇంతే, నా ప్రాణం ఇంతే పోవాలనుకుంటాను. కానీ ఆ స్థితిలో పైకి రావాలని కానీ, ఆ స్థితిలో నేను పైకి రాగలుగుతానని కానీ, ఒక ఉన్నతమైన దేవుడు ఉన్నాడు, నన్ను సృష్టించిన వాడు ఉన్నాడు, నన్ను ఈ స్థితి నుండి, ఈ వ్యసనం నుండి, ఈ బాధ నుండి, ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ వ్యసనాల నుండి నన్ను కాపాడగలిగిన వాడు ఒకడు ఉన్నాడని ఆయన తట్టు చూడాలన్న ఆశతో నువ్వు చూడగలిగితే యోసేపుకున్న ఆదరణ ఈ ప్రపంచంలో ప్రతి మానవునికి కూడా దొరుకుతుంది. అలాగ దొరకబట్టే వ్యభిచారములో ఉన్నవారు దేవునితో తిరగబట్టే చాలా మంది జీవితాలు మార్చుకున్నారు. దొంగలుగా ఉన్నవారు దేవుని తట్టు తిరగబట్టే దేవుడు ఎంతో మంది జీవితాలని ఆశీర్వాదకరంగా మార్చారు. యూదియా ప్రపంచములో రేష్ లకీష్ అనేటువంటి ఒక రబ్బీ గారు ఉన్నారు. ఆయన ప్రారంభంలో ఒక దొంగ.
ఎంత దొంగ అంటే అంత పెద్ద దొంగ. అలాంటి వ్యక్తి ఒక రబ్బీ గారి యొక్క మాటలను బట్టి అతడు ఆదరణ పొంది, అయ్యో నేను దొంగగా ఉన్నాను, అందరూ దొంగడుగా చిత్రీకరించారు, నేను పబ్లిక్ అయ్యాను, నా జీవితం ఇక దొంగే అనుకునే ఆయన, లేదు, నువ్వు ఒక మంచి వ్యక్తిగా మారగలుగుతావు, నీకు ఒక మంచి భవిష్యత్తు ఉంది, నీవు రాబోయే రోజుల్లో ఒక ఉన్నతమైన స్థాయికి రాగలుగుతావు, నీ పేరు దొంగగా ఉన్న నీ పేరు మార్చిపోయి ఒక అద్భుతమైనటువంటి దేవుని కుమారుడుగా, దేవుని పోలికగా ఈ ప్రపంచంలో నువ్వు జీవించగలుగుతావని ఒక రబ్బీ గారు చెప్పిన మాటను బట్టి అతడు ప్రోత్సహించబడి తనకున్నటువంటి ఆ యొక్క వ్యసనం నుండి అతను బయటపడి అద్భుతంగా తోరా స్టడీ చేసి ఎన్నో విషయాలు నేర్చుకొని అతడు ఒక మంచి రబ్బీగా అతడు ఈ యొక్క యూదియా ప్రపంచంలో నిలవబడ్డాడు. ఎవరు? అందుకనే మానవుడికి ఫ్రీ విల్ ఉంది, అతడు ఎంత స్థాయికైనా రాగలుగుతాడు. అలాగే ఈ మాటలు వింటున్న మన అందరము కూడా, నేను ఇలాగే నా చదువులో ఒకవేళ చదువుకున్నటువంటి పిల్లలుగా నాకు చదువు సరిగ్గా రాదండి, దివ్య బాగా చదువుతుంది అనుకుంటే కాదు, నేను కూడా పైకి రాగలుగుతాను. దివ్య ఒకటే నా దేవుని పోలికలో ఉంది, నీవు లేవా? నిన్నే అడుగుతున్నా. ఉన్నాను. నువ్వు లేవా? ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క పోలికలో ఉన్నాము. మనం ఏ స్థాయికైనా రాగలిగిన కెపాసిటీ మనకుంది. బానిసగా ఉన్న యోసేపు ఆ కుటుంబ వ్యవహారాలు చూసుకునేటువంటి స్థాయికి రాగలిగాడు. కారణం ఏమిటి తెలుసా? అతను బానిసగా ఉన్న తను దేవుని యందు భయభక్తిని విడిచిపెట్టలేదు, అతను నమ్మకత్వాన్ని విడిచిపెట్టలేదు, తన తండ్రి నేర్పించిన దైవికమైన ప్రపంచ వ్యాప్తంగా పాటించవలసిన 7 ఆజ్ఞల యొక్క జ్ఞానాన్ని అతడు మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు. అదే నా భవిష్యత్తు అనుకున్నాడు. ఈ 7 ఆజ్ఞలే నా భవిష్యత్తుకి పునాది అనుకున్నాడు. నా తండ్రి ఉన్నా, నా తల్లి ఉన్నా లేకపోయినా, నా అన్నదమ్ములు ఉన్నా లేకపోయినా, నా దేవుని ఆజ్ఞలు నాకు ప్రాముఖ్యం అనుకున్నాడు. అవి పాటిస్తున్నాడు. యోసేపు గారు బానిస నుండి కుటుంబ వ్యవహారాలకి వచ్చాడు. ఒక సందర్భం వచ్చింది, పాపం చేయడానికి కుటుంబ యజమానురాలు ప్రోత్సహిస్తున్నప్పుడు తాను ఎదుట ఉన్నటువంటి ఫ్రీ విల్ ఏమిటి? తప్పు చేయాలా, తప్పు చేయకుండా ఉండాలా? ఫ్రీ విల్ ఉంది. అడిగేవాడు లేడు, అడ్డుకునేవాడు లేడు. అవకాశం ఎదురుగా వచ్చి ఆహ్వానిస్తుంది. ఏ యవనస్తుడు తన జీవితాన్ని నిలబడగలుగుతాడు? చాలా మంది అనుకుంటారు యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతాడు అనుకుంటారు. బాగా గమనించండి. నీ యవ్వన కాలం ఎలాంటిదో చెప్తాను. ఈ యొక్క సందర్భం వచ్చింది కాబట్టి యోసేపు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు యోసేపు తాను ఒక్కడే, తనకు మంచి చెడు చెప్పేవాళ్ళు లేరు, ఇలా నడవాలి ఇలా నడవకూడదు అనేవాళ్ళు లేరు. అయినా ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నాడు. ఒక మంచి ఆఫర్ తన ఎదురుగా వచ్చింది. అతను గనక ఆ పొత్తేపరి భార్య చెప్పినట్లు అతను ప్రవర్తిస్తే అతడు ఆ యొక్క ఐగుప్తు దేశంలో చాలా స్వేచ్ఛాపరుడుగా జీవించవచ్చు. తన కుటుంబంలోనే ఒక వ్యక్తిగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ తన యవ్వన కాలపు జీవితాన్ని తాను ఎలా పెట్టుకున్నాడు అని అంటే అతను చెప్పిన మాట, నేను నా దేవునికి విరోధంగా నేను ఎలా తప్పు చేస్తాను అని చెప్పేసి నిలబడ్డాడు. ఈరోజు అలాంటి యొక్క సామర్థ్యాన్ని యవనస్తులు కలిగి ఉన్నారా? తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రుల ఆధ్వర్యంలో పెరుగుతున్నారు. తల్లిదండ్రులే లక్షలు ఖర్చు పెట్టి, వేలు ఖర్చు పెట్టి, బ్యాగులు కొనిపెట్టి, పుస్తకాలు కొనిపెట్టి తన పిల్లలని దగ్గరుండి బస్సు ఎక్కిస్తున్నారు. ఏ బస్సు? ఆర్టీసీ బస్సు అయితే ఆర్టీసీ బస్సు, స్కూల్ బస్సులు అయితే స్కూల్ బస్సులు. నీ ఆలోచన బస్సు దగ్గరికే. ఆలోచించి చేయండి. చూడండి, తల్లిదండ్రులు ఉండి చెప్పగలిగినటువంటి వాళ్ళు ఉండి ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు, అమ్మా నువ్వు ఆడపిల్ల జాగ్రత్త అని తల్లి మొత్తుకున్నటువంటి రోజుల్లో ఇలాంటి అవకాశాలన్నీ తన చుట్టూ ఉండి
తను ప్రోత్సహించేవారు, తను వెనుతట్టి బలపరిచేవారు ఎంతో మంది ఉంటుండగా ఈనాటి ప్రపంచం యొక్క యవన కాలపు భవిష్యత్తు ఎలాగుంది? తన తండ్రి దగ్గర లేడు, ఒక ఐగుప్తులో బానిసగా ఉన్నాడు. ఈరోజు నువ్వు నేర్పించాల్సింది, అమ్మా ఒంటరిగా ఉన్న జాగ్రత్త అని కాదు. నీ ఒంటరిగా ఉన్నాను దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగితే, నీ ఒంటరిగా లేవు, నీతో దేవుడు ఉన్నాడని చెప్పగలిగినటువంటి స్థాయిలో నీ బిడ్డల్ని చూసేదానికి పెంచు. నేనున్నానురా నీకు జాగ్రత్త అనేటువంటి ఆ బలహీనమైన వర్డ్స్ ఆపు, ఆ పదాలు ఆపండి. నీ పిల్లలకి భరోసా ఏమిటంటే, నా దేవునికి విరోధంగా నేను తప్పు చేయకూడదు అనేటువంటి స్థితిలో ఉండాలి. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారని ఉన్నారు కదా. యవ్వన కాలమే తన భవిష్యత్తుకి పునాది. తొట్టిల్లావా, నీ భవిష్యత్తు ఉన్నతమైన శిఖరాలకు ఎదగాల్సింది. ఉన్నతమైన స్థాయిలో నీ తల్లిదండ్రులను చూడాలనుకున్నటువంటి ఆ పునాది నీ జీవితంలో ఫెయిల్ అయిపోతుంది. యోసేపులాగా నిలబడగలిగావా? యోసేపులాగా తను తాను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేలాగా పెట్టుకోగలిగావా? ఒక మంచి భవిష్యత్తు నీ కొరకు ఆహ్వానము పలుకుతుంది. జాగ్రత్త, నీ ఫ్రీవిల్లో నుంచి ఇప్పుడు నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు. యేసేపు ఫ్రీవిల్ని పాపానికి, వ్యసనానికి, యవన కాలంలో పుట్టే కోరికలకి అతడు ఉపయోగించాలని అనుకోలేదు. తన యవ్వన కాలాన్ని, తనకి ఇవ్వబడిన స్వేచ్ఛని తాను దేవునితో ఉండడానికి ఇష్టపడ్డాడు. జాగ్రత్త, నీ బాల్యదినమ నుండైనా, నీ యవన కాలంలోనైనా నీవు దేవునితో భవిష్యత్తులో ఉండడానికి, దేవుని నుండి వేరుపరచబడి జంతు స్థాయికి దిగజారిపోవడానికి ఇదే కారణం. చదవాల్సిన వయసులో చదవక, తల్లిదండ్రులు పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉన్నప్పుడు ఆ పెట్టుబడిని వినియోగించక జీవితాన్ని అనవసరంగా పాడు చేసుకునేటువంటి యవన కాలములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క విషయాలు అర్థం అవ్వడానికి నేను తీసుకొని వస్తున్నాను. జాగ్రత్త, నీ యవన కాలములు పడిపోవడం కాదు, నిలబడితే యోసేపులాగా దేశాన్ని పరిపాలించే స్థాయికి వచ్చి నిలబడగలుగుతాం. పోతే వారి భార్య నింద మోపి యోసేపును జైలుకు పంపించగలిగింది, కానీ జైలులో ఏమైనా ఆపగలిగిందా? జైల్లోనే యోసేపు జీవితము అంతమొందించగలిగిందా? లేదు. నీకు వ్యక్తిగతంగా నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీకు ఎదురయ్యేటువంటి ఆ ప్రాబ్లమ్స్, ఆ కష్టాలు, ఆ శ్రమలు, అబ్బో భక్తి పర్రాలు బయలుదేరింది, భక్తులు బయలుదేరాడు అని ఎన్ని అవమానాలను ఎదురుగా వచ్చినా నీవు దేవుని యందు కలిగి ఉన్న ఆ విశ్వాసము నిన్ను అంచెలంచెలుగా ఈ భౌతిక ప్రపంచాన్ని తొక్కి దేవుని నామాన్ని పైకెత్తడానికి నిన్ను నిలబెడతాది. అందుకనే దేవుని ఆజ్ఞ నీకు చాలా అవసరం. ఎవరికి? ప్రతి మానవునికి అవసరం. బాగా అర్థం చేసుకోండి. ఫీజులు కట్టడమే నీకు తెలుసు, బ్యాగులు కొనడమే నీకు తెలుసు, మంచి మాటలు చెప్పడమే నీకు తెలుసు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మంచి జీవితాన్ని నీ బిడ్డలకి అందించగలుగుతున్నావా? దావీదు గారు ఏం చెప్పారు తన కుమారుడికి? సొలొమోను నా కుమారుడు, ఆ మరణకాలం వచ్చింది దావీదు గారికి. సహజంగా మరణకాలంలో ప్రతి తల్లి తండ్రి బిడ్డలను చూసి, అయ్యా జాగ్రత్త జాగ్రత్త. ఏంటి జాగ్రత్త? చనిపోక ముందే ఆస్తులన్నీ కూడా పంచి ఇవ్వడం, జాగ్రత్త చూసుకొని చెప్పడం. దావీదు గారు తన కుమారునికి ఏం చెప్పాడో తెలుసా? ఎవరైనా చెప్తున్నారా? లోకులందరూ పోవలసిన మార్గంలో నేను కూడా పోతున్నాను. ఎవరు మాట్లాడుతున్నారు ఆ మాట? యుద్ధసూరుడు, పరాక్రమశాలి, శత్రు గుండెల్లో రైళ్లు పరిగెత్తించేటువంటి వీరుడు, సూర్యుడు, 6 మూల జానున్నటువంటి గొలియాతుని మట్టి కనిపించిన, బాల్యకాలంలోనే మట్టి కనిపించిన యుద్ధశాలి, ధైర్యవంతుడు,
ప్రపంచ యొక్క మనుషుల శత్రు గుండెల్లో ఇతడు యుద్ధ సైన్యంలో ఉన్నాడు అంటే భయం పుట్టించేవాడు ఈ భౌతిక ప్రపంచంలోనే కాదు, పైనున్న ప్రపంచంలో కూడా దేవుని చేత నా హృదయానుసారులని పిలువబడినటువంటి దావీదు గారు చెప్తున్నటువంటి మాటలు ఏమైందో తెలుసా? చదువమ్మా. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన ఆశే అందరి హృదయాలను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? ముందు దేవుని యొక్క కెపాసిటీ, దేవుని యొక్క ఉన్నతమైన స్థాయి గురించి చెప్పాడు. అందరి హృదయాలను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడు. నీ ఏమేంటి? డాక్టర్ కావాలి, నీ ఏమేంటి? ఇంజనీర్ కావాలి. మానవుని హృదయంలో పుట్టే ఆలోచనలు అనేకమైనవిగా ఉన్నవి, కానీ వాటిని స్థిరపరిచేవాడు అషేమ్. అది దావీదుగా తన పిల్లలకి నూరిపోస్తున్న విషయాలు. ఆయన ఇలాంటి వాడు అని చెప్తూ, నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగా మనపూర్వకంగా నీవు ఆయనను సేవించు. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. ఏమన్నాడు? ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. అది దావీదు గారు తన కుమారునికి నేర్పిస్తున్నటువంటి విషయాలు. ఏమండి? యాకోబు గారు యోసేపు గారికి బాల్య జన్మల యందే ఇలాంటి విషయాలు నేర్పించాడు కాబట్టి తాను ఐగుప్తు దేశములో పాపమునకు లోనవ్వకుండా, 7 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ వ్యభిచారానికి లోనవ్వకుండా తన్ను తాను ప్రొటెక్ట్ చేసుకోగలిగాడు. అదే దావీదు గారు సొలొమోను గారు చెప్పిన మాటలను బట్టి, సొలొమోను గారు రాజు అయిన తర్వాత అతను చేసిన ప్రార్థన ప్రపంచాన్ని ఇస్తుపోయేలా చేసింది. ఒక బాల్యంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి చేసే ప్రార్థనేనా ఇది? ఒక బాల్య దినముల యందు తండ్రిని కోల్పోయిన పరిస్థితుల్లో నిజంగా ఇలాంటి ప్రార్థన, దేవుని మీద ఆధారపడేటువంటి ప్రార్థన, అయ్యా నాకు నీ ప్రజలను ఎలా పరిపాలించాలో నాకు తెలియదయ్యా. తండ్రి చెప్పాడు కదా, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ నీ తండ్రిని దేవుడు ఎరిగి ఉన్నాడని చెప్పాడు కదా. ఆ మాటను పట్టుకొని దేవునికి ప్రార్థన చేసేటువంటి బాల్య దినములంటే ఒక మంచి ప్రార్థన పరుడుగా సొలొమోను పెరిగాడు. ఆ ప్రార్థన విని పరలోకము కదిలించబడింది. పరలోకము కిందకి దిగి వచ్చి సొలొమోను గారిని దర్శనమందు ఏం కావాలని కోరుకోమనంటే, సొలొమోను గారు కోరుకున్న కోరిక, నీ ప్రజలను పరిపాలించే జ్ఞానము కావాలి. నీ ప్రజలు చాలా విస్తరించి ఉన్నారు, వాళ్ళని ఎలా నడిపించాలి, వారికి ఏ విధమైన మాటలు అందించాలి, ఒక రాజ్యస్థానములో ఉండి వారిని ఎలా పరిపాలించాలి, నీ బిడ్డలుగా వారిని ఎలా తయారు చేయాలి అనేటువంటి విషయాలు దేవుని దగ్గర ప్రార్థన చేసి అడిగి దైవ జ్ఞానాన్ని పొందుకున్నాడు. అందుకనే సొలొమోను గారు లాంటి జ్ఞానవంతుడు లేడు అని దేవుడే అతని గురించి చెప్పడం జరిగింది. కాబట్టి మన పిల్లలకి మనం అందించాల్సిన విషయాలు అందించకపోవడాన్ని బట్టి, ఇంతకుముందు పెద్దలకి నమస్కారం చేసేవాడు పిల్లలు కదా, ఈరోజు ఆడు కుర్చీలో కూర్చోండి అని అంటున్నాను. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి మన పిల్లలు ఎదిగారో తెలుసా? ఎదిగారా? దిగజారిపోయిన స్థితిలో పిల్లలను పెంచుతూ, నా పిల్లవాడు ఇంజనీర్ చదువుతున్నాడు,
నా పిల్లవాడు డాక్టర్ చదువుతున్నాడు, నా పిల్లవాడు మంచి హైయర్ స్టడీస్లో ఉన్నాడు, నా పిల్లలు అమెరికాలో ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు సిగ్గుపడవలసిన విషయాలనే, గోప్యంగా ఉంచుకోవలసిన విషయాలనే గొప్పగా చెప్పుకునే తల్లిదండ్రులు ఉన్నప్పుడు బిడ్డలు అదే స్థాయిలో కదా పెరుగుతారు. ఆలోచించి చూడండి. ఇప్పుడు ఒక వ్యక్తి తాను మంచి వైపు నడవాలా, చెడ్డ వైపు నడవాలా, దేవుడిచ్చిన 7 ఆజ్ఞల యొక్క జ్ఞానములో నేను నడవాలా, 7 ఆజ్ఞలకి ఆపోజిట్గా నేను నడవాలా, కుటుంబ ఐక్యతను గౌరవిద్దాము అని అన్నప్పుడు కుటుంబంలో భార్యాభర్తలుగా ఉండాల్సినటువంటి ఆ రహస్య జీవితాన్ని పబ్లిక్ చేసుకొని, లేకపోతే క్రమము తప్పి తిరుగుతున్నటువంటి ఆ యొక్క స్థితిలో ఉన్నటువంటి ప్రపంచ మానవాలు అందరూ కూడా ఎలాగున్నారు అని అంటే దేవుడు చెప్తున్నాడు, ఒక వ్యక్తి అంధుడుగా ఉండి అతడు నది ప్రక్కన నడుస్తేటువంటి వారితో సమానుడు అని అంటున్నాడు. అతడు ప్రమాదాన్ని ఊహించే స్థితిలో లేడు. అతని క్షేమము కన్నా అతనికి ప్రమాదమే ఎక్కువగా ఉంది, ముఖ్యం కాదు. ఎందుకు? అతను ఎక్కడ నడుస్తున్నాడో కూడా అతనికి అర్థం అవ్వట్లా. తాను చేసే పని ఎంత నష్టాన్ని తెస్తుంది, తాను చేసే పని కుటుంబంలో అసమాధానం తీసుకొస్తుంది, తాను చేసే పని అది పిల్లల మీద ప్రభావాన్ని చూపిస్తుంది అన్న జ్ఞానమే లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి వారు ఈ విషయాలను మీరు ఆలోచించండి. అతడు ఒక అంధుడులాగా ఉన్నాడు అని అంటున్నాడు. పెద్దలు తీసుకొని వస్తున్నారు. అతడు తప్పించుకునే దానికంటే అతనికి ప్రమాదమే ఎక్కువగా ఉంది. ఆపద, విపత్తు చాలా ఎక్కువగా ఉన్నాయి అని అది సహజంగా ఒక గుడ్డివాడు ఉన్నటువంటి స్థితి. అదే ఒక వ్యక్తి ఆధ్యాత్మికమైన విషయాలలో అంధుడుగా ఉంటే ఏమండి? నాతో ఉన్నారా? తలలు ఉన్నాయా? నాతో ఉన్నారంటే తలకాలు ఉన్నాయా? నాతో మరి నోరులు ఉన్నాయా? ఉన్నారా? ఒక వ్యక్తి, ఒక అంధుడు త్రోవ పక్కన నది పక్కన నడిచేటువంటి వ్యక్తితో సమానుడుగా ఉన్నాడు అని అంటే మామూలుగా గుడ్డివాడికే ప్రమాదం పొంచి ఉంటే ఆధ్యాత్మిక విషయాలలో ఒక వ్యక్తి అంధుడుగా ఉంటే అతని ఆత్మకి ఎంత నష్టము, అతని ఆత్మకి ఎంత ప్రమాదము పొంచి ఉందో ఏమైనా తెలుస్తుందా? మనం ప్రార్థన చేస్తాం, దేవా నా ఆత్మ చాలా స్వచ్ఛమైనది. చేయట్లేదా ప్రార్థన? నా ఆత్మ చాలా స్వచ్ఛమైనది. ఎప్పుడు ఆ మాట? దైవికమైన దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నప్పుడు ప్రారంభములో దేవుడు నీ ఆత్మను స్వచ్ఛమైనదిగా దేవుడు ఇచ్చాడు. ఆ స్వచ్ఛమైనటువంటి ఆత్మని నీవు ఈ భూమి మీద ఎంత ఖరాబ్ చేసి పడేస్తున్నావు, ఎంత మలినం చేసి పడేస్తున్నావు. అమ్మా అర్థమవుతుందా? నీ ఆత్మ ఏ అనారోగ్యంతో ఉందో, నీ ఆత్మ ఎంత రోగాన పడి ఉందో అలా చెప్తే అర్థమైతేమో. నీ ఆత్మకు పడినటువంటి జబ్బు ఏమిటో నీకు తెలుసా? 7 రోగాలు ఉన్నాయి. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 7 ఆజ్ఞలు ఉన్నాయి. 7 ఆజ్ఞలు చేస్తే దైవికమైన లక్షణాలనే నువ్వు భూమి మీద తీసుకొని వస్తున్నావు. 7 ఆజ్ఞలను పాటించకపోతే 7 భయంకరమైన రోగాలకి నువ్వు గురవుతున్నావు. ఆ భయంకరమైన రోగాలు నీ ఆత్మని బట్టి పీడించి నాశనానికి అవి
తీసుకుని వెళ్ళిపోతున్నాయి. నాకు స్వేచ్ఛ ఉంది కదా అని నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నామేమో, జాగ్రత్త. నీ ఆధ్యాత్మిక జీవితంలో నిన్ను నీవు కాపాడుకోవలసిన వాడవై ఉండి, నీ ఆత్మను సంరక్షించుకోవలసినటువంటి ఆ మానవ రూపాన్ని ధరించుకొని ఉండి జంతువులుగా ప్రవర్తించకూడదు, జాగ్రత్త అని మనకి పెద్దలు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం ఎంచుకునేటువంటి విషయాలను బట్టి, మన కోరికలను బట్టి ఇవన్నీ కూడా మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. నీ కోరిక నేనేం చేస్తుందంటే నీ ఆధ్యాత్మికమైన కళ్ళుని మూచివేస్తాయి. మామూలు కళ్ళే మూయబడుతున్నాయిలే కదా. ఎంతమందికి మామూలు కళ్ళే మూయబడుతున్నాయి అన్నప్పుడు ఆధ్యాత్మిక కళ్ళు ఓపెన్లో ఉన్నాయా? అందుకనే దేవుని హృదయానుసారుడు, దైవభక్తి కలిగినటువంటి దావీదు రాత్రి పగలు మానక ప్రార్థన చేసేవాడు, దేవుని కట్టడలు ధ్యానించడానికి రాత్రి జాములేందే మేలుకునేవాడు. అతను అంటున్నాడు, అయ్యా నీ ధర్మశాస్త్రం నందు నేను ఆశ్చర్యకరమైన పూజ చేయండి. నా కన్నులు తెరవండి, నా హృదయం తెరవండి. రాధా వాక్యం ఎవరికి చెప్పండి గట్టిగా. నేను చెప్తాను, చెప్పండి. నీ ధర్మశాస్త్రం నందు పెద్దగా ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లుగా నా కన్నులను తెరవండి. అడగండి మళ్ళీ. ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లుగా నా కన్నులు తెరవండి, తెరవండి. లేకపోతే అవి మూసుకుపోయాయి అనుకో, ఈ మాటలు అనవసరంగా వెళ్ళిపోతాయి. దైవికమైన మాటలు వినడానికి దైవికమైనటువంటి ఆ లోపల ఉన్నటువంటి ఆ దైవికమైన స్పార్క్ అనేది ఓపెన్ అయి ఉండాలి. సారుగా చెప్తారు కదా, ప్రతి మనిషి తాను తన యొక్క ఆత్మని, ఫ్రీ విల్ని ఒక దేంట్లో పెట్టాడు, ఒక డబ్బాలో పెట్టి దానికి మూత పెట్టుకొని ఉన్నాడు. ఆ మూత ఓపెన్ చేస్తేనే నీవు దైవికమైనటువంటి విషయాలని రిసీవ్ చేసుకొని ఈ భౌతిక ప్రపంచంలో దైవికమైనటువంటి జ్ఞానాన్ని పెంపొందించగలుగుతావు. జాగ్రత్త. ఇలాంటి స్థితిలో ఉన్న వారిని చూసి ఇర్మియా ప్రవక్త చాలా బాధపడేవాడు. దేనికి? అయ్యో, దేవుని పోలికలో ఉన్న మానవుడు, దేవుని స్వారూప్యములో ఉన్న మానవుడు, దైవికమైన గుణలక్షణాలని బహిర్గతం చేయాల్సిన మానవుడు సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నాడే, భయం లేకుండా ప్రవర్తిస్తున్నాడే, తాను చేసే పనులను బట్టి ఇంతైనా చింత లేదని ఇర్మియా ప్రవక్త బాధపడుతున్నారు. అలాంటి వారిని చూసి ఏమన్నాడో తెలుసా? ఇర్మియా 8:6. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఏమన్నాడు? తర్వాత నేను ఏమి చేసిదనని చెప్పి తన చెడుతనముల గురించి పశ్చాత్తాపపడువాడు ఒక్కడను లేకపోయెను. ఏమన్నాడు? ఇక్కడ వ్యక్తి మనసు ఏమన్నాడు? ఈ బైబిల్ ఏమైంది? నేనేమి చేసిదనని తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడేవాడు ఒక్కడను
లేకపోయాను అనేటువంటి ఆ మా అంతే. చూడండి ఇక్కడ ఏమన్నాడు ఇర్మియా ప్రవక్త, అయ్యో నిజంగా మనిషి తాను చేసే చెడు ప్రవర్తన బట్టి, తాను ప్రవర్తించేటువంటి ప్రవర్తన బట్టి, తన యొక్క జీవిత క్రియలను బట్టి అతడు ఎంతో పశ్చాత్తాపడాలి. అయ్యో నేను ఇలా చేసి ఉండకూడదు, అయ్యో నేను ఈ పాపము చేసి ఉండకూడదు, అయ్యో నేను ఇలాగా ప్రవర్తించి ఉండకూడదు, అయ్యో నేను అలా మాట్లాడి ఉండకూడదు అని బాధపడవలసినటువంటి మనిషి పశ్చాత్తాపడి దేవుని పాదాలు పట్టుకొని గోజాడి, అయ్యో నేను దోషినై ఉన్నాను, అతిక్రమము చేశాను, నీ ఆజ్ఞలో అన్నీ కూడా నేను అతిక్రమించానని ఆడవలసిన స్థితిలో ఉండాల్సిన వాడు అస్సలా పశ్చాత్తాపడేటువంటి స్థితిలో లేడు అని అన్నాడు. అని అంటే అతను ఎంత కిందకి దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. మనకి ఫోన్లో రోడ్ల మీద తిరిగేటువంటి ఒక వ్యక్తి బాగా జుట్టంతా కూడా భయంకరంగా కదా అడ్డుకట్టబడి అంత కూడా జుట్టంతా కూడా అతను చూస్తేనే అసహ్యంగా ఉంటుంది. తన వేసుకున్నటువంటి బట్టలే ప్రతిరోజు కూడా వేసుకుంటూ, వాడితోనే రోడ్ల మీద పడుకుంటూ, వాడితోనే అడుక్కుంటూ, అతని దగ్గరికి వెళ్ళాలంటేనే భయంకరమైనటువంటి వాసనతో ఉన్నటువంటి ఆ వ్యక్తి తన జీవితం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. అలాంటి వ్యక్తిని సోషల్ మీడియాలో ఒక వ్యక్తి అతను ఏం చేశారంటే, అతను టైలర్ షాప్ దగ్గర, బార్బర్ షాప్ దగ్గర తీసుకొని వెళ్ళి కటింగ్ శుభ్రంగా చేయించి మంచి హెయిర్ స్టైల్ చేయించాడు, కటింగ్ చేయించాడు, మంచిగా స్నానం చేయించాడు, మంచి బట్టలు వేశాడు, మంచి పర్ఫ్యూమ్ అతనికి రాశాడు. అతను చూస్తే సినిమా యాక్టర్లా ఉన్నాడు. మంచి పోలికే, మంచి అందమే, మంచి దేహమే, కానీ తన స్థితి ఏమిటో, తన పోలిక ఏమిటో, తాను మారితే ఎలా ఉంటాడో, తన స్వభావాన్ని మార్చుకుంటే ఎలా ఉంటాడో, అడుక్కునే స్థితి నుంచి బయటపడితే తాను ఎలా ఉంటాడో అతనికి తెలియలేకపోయింది. ఎప్పుడైతే అతనిని ఒక అద్భుతమైనటువంటి ఒక సౌందర్యవంతుడిగా తయారు చేసి ఒక మంచి కోట్ వేశాడో, అతడు అద్దంలో చూసుకొని ఎప్పుడు చూసుకునేవాడు కాదు కదా. అయ్యో నాలో ఎంత రూపం ఉందా, నాలో ఎంత షైనింగ్ ఉందా, నాలో ఎంత అందం ఉందా అనుకొని అతడు తిరిగి తన పాత స్వభావానికి వెళ్ళలేకుండా అతడు ముందుకు వెళ్ళగలటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఎలా తెలుస్తుంది? నువ్వు బయటికి వస్తేనే కదా నువ్వు మంచి జీవితం నీకు కనబడేది. పాపములో ఉండి పాపములోనే బ్రతుకుతూ మంచి జీవితం ఎలా నీకు కనిపిస్తుంది? నువ్వు తూర్పు తట్టుకు తిరిగి చూస్తూ వెనక తట్టు నీకు ఎలా కనిపిస్తుంది? అందుకనే ప్రతి మనిషి తన యొక్క పాపపు స్థితి నుంచి బయటికి రాగలిగితే తాను చేసేటువంటి జీవితం ఏమిటో, తాను ఏం చెయ్యాలో అతనికి అర్థమవుతుంది. అదే విధంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏదో ఒక సంఘములే, ఏదో ఒక మతములే, ఏదో ఒక బోధలే, ఏదో ఒక సాధకులని నీ జీవితాన్ని సృష్టికర్త నుండి వేరుపరుచుకొని ఆయనతో కనెక్ట్ నడవలసినటువంటి నీవు, నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవలసిన నీవు తప్పిపోని స్థితిలో ఉండి ఇన్ని అద్భుతమైనటువంటి విషయాలు నీ కళ్ళ ముందు, నీ టేబుల్ ముందుకు వచ్చి ఉన్నా కానీ అర్థం చేసుకోలేని అమాయకత్వంలో ఒకవేళ ఉన్నావేమో. జాగ్రత్త. ఇవన్నీ ఈ ఉదయకాలము నీకు హెచ్చరికగా ప్రోత్సాహకరంగా తీసుకోగలిగితే ఒక అద్భుతమైన ప్రపంచం నీ కొరకు ఎదురు చూస్తా ఉంది. ఇర్మియా గారు అంటున్నాడు, నేను ఏమి చేసితనని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపపడువాడు ఒక్కడును కూడా లేడు. పైపెచ్చుగా మంచి జీవితాన్ని జీవించే వాళ్ళని, యథార్థమైన జీవితం జీవించే వాళ్ళని, నమ్మకమైన జీవితం జీవించే వాళ్ళని అనుమానిస్తూ, అపార్థం చేసుకుంటూ,
తాను చేసే క్రియలే ఎదుటి వారి కూడా చేస్తున్నారన్న భ్రమలో గొడవలు, కొట్లాటలు, తగాతాల మధ్యలో ఈ ప్రపంచము ముట్టుడికిపోతా ఉంది. జాగ్రత్త. ఈ మాటలన్నీ మన వ్యక్తిగత జీవితానికి ప్రోత్సాహకరంగా ఉండాలని ఈ ఉదయకాలము పెద్దలు తీసుకొని వస్తున్నారు. ఇంకా ఏమన్నాడు ఇర్మియా గారు? యుద్ధమునకు చొరవడు గుర్రము వలె ప్రతి వాడు తనకిష్టమైన మార్గమునకు తిరిగి ఉన్నాడు. ఆకాశమునకు ఎగురు సంకుబడి కొంగయ్యను తన కాలము నెరుగును. తెల్ల గొవ్వయు మంగళ కత్తి పిట్టయు ఓది కలుపు తాను రావలసిన కాలమును ఎరుగును. అబ్బా, ఏం చెప్తున్నాడండి? పక్షుల గురించి మాట్లాడుతున్నాడండి. ఇక్కడ దైవ పోలికలు ఉన్నాయా? అవి తన హెచ్చరిక అవి ఉన్నాయా? దేవుడు భిక్ష చేసినటువంటి పెట్టిన ఆ పక్షునికి తన కాలము తెలుస్తుంది. తన స్వభావమును దానిలో ఉంచినటువంటి ఆ పక్షులు తన కాలమును ఎరిగి తన ప్రయాణాన్ని నిర్ణయించుకున్నాయే. నీ ఎవరివి అనంటే నేను దేవుని పోలిక అని చెప్పుకోవడానికి సిగ్గుపడే స్థితిలో ఉంటున్న ఓ మానవ జాతి ప్రజలారా, ఆలోచించండి. ఎందుకు తెలుసా? పక్షుల గురించి, జంతువుల గురించి ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు? ఓ దేవుని పోలికలో ఉన్న మానవుడా, కొంగను చూచి తెలుసుకో, తన కాలం ఎరిగి ప్రయాణం చేస్తుంది. గువ్వను చూచి తెలుసుకో, తన కాలం ఎరిగి ప్రయాణం చేస్తుంది. అయితే నా ప్రజలు అశ్షేము న్యాయ విధిని ఎరుగటము లేదు, న్యాయ విధిని వెరగటము లేదు. ఏమక్షయ, పక్షి తెలిసిన కాలము మానవునికి తెలియకపోయిందే. సంకుబడి కొంగకు తెలిసిన కాలము, తెల్ల గువ్వకు తెలిసినటువంటి కాలము మనిషికి తెలియలేకపోయిందే. ఈ మన షకీనా, చిన్న షకీనా వాళ్ళ ఊరు, ఏ ఊరది? ఉప్పలపాడు. అక్కడికి పక్షులు వస్తాయంట. తెలుసా మీకు? తెలుసా నీకు? విన్నావు? చూడలేదా? షకీనా చూసావా? ఏం పక్షులు అవి కదా? ఎప్పుడు వస్తున్నాయి అవి? చెప్పమ్మా షకీనా. వేసవి కాలం అంత వస్తున్నాయి. ఆ కాలం అయిపోయిన తర్వాత అవన్నీ వెళ్ళిపోతాయి. అవి చూడటానికి యాత్రికులు, గ్రామస్తులు అందరూ కూడా వెళ్ళి ఆ వింతైన పక్షుల్ని చూస్తారు. ఆఫ్రాల్ ఉప్పలపాడులో మనకి ఎన్ని కిలోమీటర్ల బహుశా ఉంటే ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పలపాడికే మనం వెళ్ళలేదు, కానీ కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ప్రయాణం చేసుకొని ఉప్పలపాడికి ఫ్లైట్ వేసుకొని వచ్చినటువంటి పక్షులు, వాటి కాలము తెలిసిందే. ఉప్పలపాడు వెళితే ఈ సమ్మర్లో మనం క్షేమముగా ఉంటామని మనకి తెలియలేకుండా పోయింది. ఇక్కడ దాకా వచ్చి ఆలోచించేయండి. అయ్యో, నేనేమి చేసిందని, ఇంత దుర్మార్గం చేశానో, ఇంత పాపం చేశానని పశ్చాత్తాపడి దేవుని పోలికను తిరిగి భూమి మీద తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాల్సిన మానవుడు అతడు తిరిగి ప్రయత్నమో చెయ్యటం లేదు. దేవుని యొక్క న్యాయ విధిని ఎరుగుటం లేదు. ఆలోచించండి. పక్షుల గురించి ఆలోచించండి. వాటి కాలం పెరిగినట్లుగా మానవుడికి తాను ఎవరో, తాను ఎక్కడికి వెళ్ళాలో, తన మార్గం ఏమిటో తెలియలేకుండా పోయింది. అని అంటే ఎంత దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ తీసుకొని వస్తా ఉన్నాం. కాబట్టి
మనము ఆలోచించండి. పశ్చాత్తాపడవలసిన విషయాలని మనము పశ్చాత్తాపడకుండా ఉండి నీ జీవితాన్ని అలాగే కొనసాగించుకొని ఉంటావా అని ఇక్కడ సేజస్ తీసుకొని వస్తున్నారు. అలాంటి వారి పనుల గురించి కానీ వారి మార్గాల గురించి కానీ ఏ మాత్రము కూడా పరిశీలన చేసుకోరు. ఒక స్టూడెంట్ ఎగ్జామ్స్ టైంలో దానికి ఏమొచ్చు ఏమి రాదు, ఏ లెసన్ నేను చదివానో ఏ లెసన్ నేను చదవలేదు, ఏ ప్రశ్న నాకు వచ్చు ఏ ప్రశ్న నాకు రాలేదు అన్న పరిశీలనకు వస్తారా రారా? చదవడం నేర్చుకుంటే నేర్చుకోలేని ప్రయత్నం చేస్తారా లేదా? అట్లాగా ఒక విద్యార్థి తన ఫైనల్ టెస్ట్ కి అతను ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాడో ఈ ప్రపంచము కూడా తన ఫైనల్ టెస్ట్ కి అదే విధంగా ప్రిపేర్ అవ్వాలి. నేను అవ్వను అని అంటే దాని తర్వాత నీ ఆత్మ పడే క్షోభ అది తప్పకుండా నీవు తీసుకోవాల్సిందే. బ్రతికి ఉన్నప్పుడే దానికి అవకాశం ఉంది. ఎంత కిందకి దిగజారిపోయినా అది పైకి రావడానికి ఈ దేహములో ఉన్నప్పుడే ఆత్మకి అవకాశం ఉంది. ప్రాణము విడిచిన తరువాత ఏ అవకాశం లేదు. జాగ్రత్త. నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పనులు చేస్తున్నావో, ఏ ఆజ్ఞలు పాటిస్తున్నావో, పాటించడం లేదో ఇవన్నీ కూడా నీవు ఆలోచించుకోమని పెద్దలు మనకి తీసుకొని వస్తా ఉన్నారు. అందువలన వారి దాన్ని చూడకుండానే చెడులో అంటే పరిశీలన లేకపోతే ఇప్పుడు చూసినాడు అని చెప్తావా లేదా? చెప్పరా? చెప్తా. సరే మమ్మీ అంటాడు, నడుస్తాడు కింద పడతాడు. అప్పుడు మమ్మీ మొదలు పెట్టింది ఏమని గట్టిగా చెప్పండి అమ్మా. చూసినాడమ్మని చెప్పానా అని అంతదా? గట్టిగా చెప్పడమేమో మామూలుగా చెప్పింది. నడవకపోక కింద పడి దెబ్బ తగిలిన తర్వాత కూడా మరలా దెబ్బ తగులుతాది. అంటే చెప్పబడుతున్న మాటలని నీవు సీరియస్గా తీసుకోవాలి. తల్లి చెప్తుంది కదా, నాకంతా తెలుసు అన్న భ్రమలో పిల్లలు పరిగెత్తుతూ ఉంటారు. పరిగెత్తొద్దురా అంటే నీ చెయ్యి ఎప్పుడు సారబీక్కొని వెళ్ళాలా అనే ప్రయత్నంలో ఉండి చేతులను జారిపోయి నీకంటే ముందుగా వెళ్ళగలుగుతాను అన్నటువంటి భ్రమలో మన పిల్లలు వెళ్తా ఉంటారు బాల్య దశలో. అలాగే యవ్వన కాలానికి వచ్చినా కూడా అదే. నీకేం తెలియదు మమ్మీ, నువ్వు చదువుకోలేదు, నీకేం తెలియదు మమ్మీ, నువ్వు 1900 మనిషి, మేమేమో 2000లో ఉన్నాము అన్నటువంటి భ్రమలో ఉండి వెళ్ళి కింద పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. చాలా మందికి అర్థం అవ్వట్లేదు జీవితాలు. 19లో ఉన్న మాటలు నీ జీవితానికి భవిష్యత్తుకి పునాది. అవి 2000లో ఉన్న మాటలు నీ 1900 కిందకి దిగజారిపోయి పతనమైపోయేటువంటి జీవితాలు. జాగ్రత్త. ఆలోచించి చూడండి, ఆలోచించండి. మీ వ్యక్తిగత జీవితాలను పరిశీలన లేకపోతే నోటి మీద ఏలేసుకోవడం కాదు, పడిపోవలసిన పరిస్థితి వస్తుంది. కొట్టుకోవద్దు అంటే కొట్టుకున్నారా? మీకు దెబ్బలు తగిలియా? గిచ్చుకున్నారా? డాడీ రానే వచ్చాడు మళ్ళీ బెల్ట్తో మళ్ళీ మౌనంగా ఉన్నట్లయితే మీ దెబ్బలు మీకు తగలకుండా ఉండేవి. మరలా డాడీ వచ్చి మిమ్మల్ని కొట్టకుండా ఉండేవాడు. ఎన్ని దెబ్బలు తగులుతున్నాయో ఆలోచించారా? మౌనంగా ఉంటే మీ చేతులకి పని ఉండదు, మీ చెంపలకి గాయాలు ఉండవు, మీ ఒళ్ళుకు దెబ్బలు ఉండవు, డాడీకి అసలు పనే. పరిశీలన చేసుకోండి. నేను ఎలా మౌనంగా ఉండాలి, ఎలా ఉండకూడదు. మిలికి పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు. మాట్లాడితే కొడతానన్న సంగతి తెలుసు కూడా, నేను కూడా కొట్టగలుగుతానన్న ధైర్యంతో మాట్లాడి కొట్టించుకోవడం ఎందుకు?
పరిశీలన లేకుండా జీవితాన్ని జీవిస్తే ఆ వ్యక్తి తనకు తెలియకుండానే చెడు ప్రమాదంలో వెళ్ళిపోతున్నాడు అని పెద్దలు తీసుకుని వస్తున్నారు. నాకంతా తెలుసు అని అనుకుంటావే, నీ పక్కనే ఉంటాడు ఇంకొకడు. ఎవరాడు? ఎస్, నీకంతా తెలుసు, వాళ్ళు చెప్పేదేంటి, వీళ్ళు చెప్పేదేమిటి, రా అని నిన్ను ఆహ్వానించే వాళ్ళు ఉంటారు. చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారా? ఆ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా? ఈవిల్ ఇంక్యులేషన్ యొక్క రాయబారులు. ఎవరు? ఈవిల్ ఇంక్యులేషన్ యొక్క రాయబారులు వాళ్ళు. కమా స్కూలా? ఏ రోజు వెళ్ళే స్కూల్? కమాన్. కాలేజీయా? రోజు వెళ్ళే స్కూల్లే. కమాన్. ఫస్ట్ షో, మ్యాట్నీ షో, ఇంకేం షో, మార్నింగ్ షో. కమాన్. తల్లిదండ్రులు చదువుకోమని పంపించారు, జాగ్రత్తగా ఉండమని చెప్పారు, ప్రతిరోజు కాలేజీకి వెళ్ళమని చెప్పారు. దేవదూతల్లో ఉన్న మాటలు నిన్ను ఒంటరిగా కాలేజీ పంపించే సమయానికి అవన్నీ కూడా మర్చిపోయి కమాన్ అని నీ పక్కన ఒకడు చెయ్యి తట్టి భుజం తట్టి నిన్ను ప్రోత్సాహపరిచి నీ డబ్బులు కూడా నేనే పెట్టుకుంటాను అన్న మాటలకి నీవు ఇక ఏడవబడి వెళ్ళిపోతున్నావు. చూసావా? ఒక రోజు అలా బలవంతంగా వెళ్తావు, రెండవ రోజు చిన్న హలో ఒక రోజు రుచి చూసావు కదా, రెండవ రోజు పిలవగానే సరే పదా అంటావు. మూడో రోజు ఎక్కడున్నావురా? ఎవరు? మనమే. ఎక్కడున్నావు? ఏమి ఈరోజు రాలేదేంటి, ఈరోజు ఏంటి మాట్లాడలేదేంటి, ఈరోజు ఫోన్ లేదేంటి, ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి? చూసావా? రా 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 అని బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయినటువంటి నిన్ను ఎక్కడున్నా 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 ఎక్కడున్నావని పిచ్చి పట్టేలా తయారు చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రపంచం ఒకసారి ఆలోచించండి. ఈవిల్ ఇంక్యులేషన్ యొక్క పన్నాగము నీకంటే చాలా జ్ఞానవంతురాలది. నీ యవ్వన కాలం మీద ప్రభావాన్ని చూపించడానికి నీవే తెలివితేటలు అనుకుంటావు. కాదు, నూనె పూసిన మాటలవి. తేనె కంటే నూనె కంటే నునుపైనటువంటి మాటలు. ఇంకేంటి? తేనె కంటే తీపి అయినటువంటి మాటలు. నా తల్లే చెప్పలేదురా, నా తండ్రే చెప్పలేదురా. ఉదయం మొదలుకొని ఏ కాడికి ప్రేయర్ చేసావా, అది చేసావా, ప్రేయర్కి వెళ్ళావా, ప్రార్థనకి వెళ్ళావా, మార్నింగ్ ప్రేయర్ చేసావా, మధ్యాహ్నం ప్రార్థన చేసావా, చదివావా, ఇదే చెప్తాడు. కానీ ఈ రోజు నా తల్లి ఇలాంటి మధురమైన మాటలు కమా అని నిన్ను పిచ్చెక్కేలా చేసి ఈ ప్రపంచంలో నిలబెడుతుంది. దిక్కు తోచని పరిస్థితుల్లో తల్లి మాట చేదరించుకొని తండ్రి మాట పట్టించుకునే స్థితిలోకి తీసుకొని వచ్చి రోడ్డు మీద నిలబెట్టేటువంటి స్థితికి వెళ్ళిపోతారు. తప్పిపోయిన కుమారుడు ఏమన్నాడు? కదా, తప్పిపోకముందు తండ్రి ఇంటిలో ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు, ఫలానా వాని కుమారుడయ్యా ఆయన అని దర్జాగా చెప్పుకున్నాడు. సూట్ వేసుకొని బైక్ వేసుకొని రోడ్డు మీద వెళ్తా, ఎవర్రా ఆయన ఫలానా లాయర్ గారు కొడుకండి, ఫలానా డాక్టర్ గారు కొడుకండి, ఫలానా ఇంజనీర్ గారు కొడుకండి, ఫలానా పాస్టర్ గారు కొడుకండి, ఫలానా ఆయన కొడుకండి అని గర్వంగా చెప్పుకున్నారు. తండ్రితో నువ్వు ఉన్నప్పుడు తండ్రిని విడిచిపెట్టి నాకంతా తెలుసు అనుకొని తండ్రిని యొక్క మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోయా. చూసావా? వీడు ఎవడ్రా అడుక్కునేవాడు, వీడు ఎవడ్రా పొద్దున్నే వచ్చాడు, వీడు ఎవడ్రా ఇంత ఇలాగున్నాడు అనుకునే స్థితికి దిగసారిపోయా. కనీసం పందులు తినే పొట్టైనా తిని బ్రతుకుదామనుకున్నాడు. బ్రతకాలని ఆశ కలిగింది. అవి కూడా తెలుసుగా వాడి స్వభావం. మేము తినాలని మాగు పెడితే నువ్వెవడరా, మా దగ్గర కొంత కుమ్మి పడితే అప్పుడు తెలిసింది, అయ్యో నా తండ్రి ఇంటిలో చాలా మంది పనివాళ్ళు లగ్జరీగా బ్రతికాను.
ఏ రోజు కూడా నాకు ఏది కొదువా, నేను కళ్ళు తెరవక ముందే పెట్టి కాపీ వచ్చి పడేది. బ్రష్ ఇచ్చే వాళ్ళు ఒకరు, పేస్ట్ పెట్టే వాళ్ళు ఒకరు, వాష్రూమ్లో నీళ్లు పెట్టే వాళ్ళు, ఎంతమంది నా తండ్రి ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు. అంత ఉన్నతమైనటువంటి స్వేచ్ఛ జీవితాన్ని పోగొట్టుకున్నా. అది ఇర్మియా గారు బాధ. నేనేమి చేసి తిని అని పశ్చాత్తాపడు వాడొక్కడు కూడా లేకపోయాడే. అది ఇర్మియా గారు చూడాలనుకుంటున్నాడు ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క జీవితాల్లో. నేనేమి చేసి తిని అని తన చెడుతనముల గురించి బాధపడువాడొక్కడు కూడా లేకపోయాడు. ఈ లింకులేసిన యొక్క పన్నాగులో పడిపోయి తాను కుట్రలోను బాలిభాగస్థమై నునుపైన మాటలు, తేనెకంటే తీపైన మాటలు, నా తల్లి చెప్పలేని మాటలు నీ పొరుగువాడు చెప్తాడు అనుకోవటం ఎంత భ్రమ. ఏమండి, ఎంత మోసం. నీ తల్లిదండ్రుల యొక్క మాటలలో నీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. నీ తల్లిదండ్రుల పెదవుల ద్వారా వచ్చినటువంటి ఆ మాటలలో నీ భవిష్యత్తు పునాది ఆధారపడి ఉంది. ఆ పునాదిని నాశనము చేయడానికి కాల్చుకున్నవాడు ఉన్నాడు. నీకు అర్థం కావటం లేదు. అందుకని సావుకులైన వారు ఈ మాటలన్నీ నీకు మరొకసారి నీ ముందుకు తీసుకొని వస్తున్నారు. జాగ్రత్త. రాబోయే రోజుల్లో తిరిగి తల్లిదండ్రుల దగ్గర నుంచి వేరుపరచబడి కాలేజీకి వెళ్ళే టైం వచ్చేసింది, స్కూల్కి వెళ్ళే టైం వచ్చేసింది. నీ జీవితాన్ని పరిశీలించుకోవడానికి ఈ మాటలు ఒక హెచ్చరికగా, ఒక ప్రోత్సాహకరంగా తీసుకోవాల్సినటువంటి వాడవై నువ్వు ఉన్నావు. ఆలోచించండి. అలాంటి కుట్ర, అలాంటి పన్నాగములు ఈ వ్యక్తి పడి చిన్నతనము నుండే దైవ భక్తిని గురించిన ఆలోచన లేకుండా పిల్లలని బిజీలో ఉంచేశాడు, యవనస్తుని బిజీలో ఉంచేశాడు. ప్రార్థన తీరికలేదు. మావాడికి ఆ క్లాసు, మావాడికి కంప్యూటర్ క్లాసు, మావాడికి జువాలజీ క్లాసు, మా అమ్మాయికి 10th క్లాసు, మా అమ్మాయికి ఇంటర్ క్లాసు, మా అమ్మాయికి ఎంసెట్ క్లాసు. ఎన్ని క్లాసులు! తోరా క్లాసు, నో తోరా క్లాస్. వాళ్ళ డిక్షనరీలో, తల్లిదండ్రుల డిక్షనరీలో, వాళ్ళ పిల్లల యొక్క డిక్షనరీలో నో తోరా క్లాసు ఉందా? లేదు. ఏంటమ్మా ఈరోజు షబ్బాత్ జువాలజీ క్లాస్ పెట్టాడండి మా సార్. వెళ్ళకపోతే ఫైన్, వెళ్ళకపోతే అర్థమవ్వదు, వెళ్ళకపోతే మిగతా పిల్లలతో పాటు మా పిల్లవాడు కూడా చదువుకోలేడు. అరే అదే సంగతి. ఎలా బిజీ చూసారా? ఎలా బిజీ. మావాడు బిజీ. ఎప్పుడు ఈ పిల్లవాడు స్కూల్కి వెళ్తాడో అని తల్లి ఉదయకాలం లేచి అన్ని పనులు చేసి, వంటలు అన్ని పెట్టి, బాక్స్ కట్టి అన్ని చేసి ఆ పిల్లవాడిని ఆ బిజీ ప్రపంచంలో నెట్టేసి, ఈమె కూడా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఆమె బిజీ ప్రపంచం ఆమెది. పిల్లవాడు పెద్దవాడే వస్తాడని దోషంలో పడేశారు. మళ్ళీ ఎందుకు? నా బిజీ ప్రపంచానికి నా పిల్లలు అడ్డుపడకూడదు అని. దోషం. వస్తారు సాయంత్రానికి, సాయంత్రం రాగానే అన్నం నీళ్లు ఎదురుగా పెట్టడం, తినేయడం, పడబెడతాం. ఉదయాన్నే లేవాలి. రే పెద్దలాడు కొడుకు ఉదయం లేవాలి, ఉదయం అలా క్లాస్ ఉంది, ఉదయం ఇలా క్లాస్ ఉంది, అది ఇదని చెప్పేసి రేపు ఉదయకాలం సంబంధించినటువంటి బిజీ అంతా ఈ రాత్రి వాడికి బోధించి నూరు పోసి వాడిని బెడ్షీట్ వేసి నిద్ర కూర్చుంది. ఉదయం లేచి మొదలుకొని అమ్మా బ్రష్, అమ్మ టిఫిన్, అమ్మ గారేజ్, అమ్మ బ్యాగ్ అని బిజీ వాడితే నీ బిజీ నీది. ఏం బాబు, ఇలాంటి బిజీ ప్రపంచంలో ఒక వ్యక్తి ఉన్నాడా? తోరా క్లాసులు చెప్తున్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడా? దైవ జ్ఞానం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తున్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడా? సృష్టికర్త ఒక్కడే, ఆయన తప్ప మరొకడు లేడు. పైన ఆకాశం ఉంది కానీ, కింద భూమి ఉంది కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ అశ్యము తప్ప మరొక దేవుడు లేడు 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 అని మొత్తుకుంటున్నాడు.
చూసుకుంటున్నాడురా. నువ్వెక్కడికి వెళ్తే ఏమి, ఆయన ఏం చెప్తున్నాడో ఒకసారి ఆలోచించురా. నువ్వు ఏ స్కూల్కి వెళ్తే ఏమి, ఆయన చెప్పే మాటలు ఒకసారి వినండిరా. నువ్వు ఏ చర్చికి వెళ్తే ఏమి, ఒక్కసారి అదేందో నువ్వు పరిశీలన చేయరా. ఇప్పుడు వరకు మనకి ఎవరు చెప్పలేని సబ్జెక్ట్ అంట అన్న జ్ఞానాన్ని నీ పిల్లలకి నువ్వేమని ఇవ్వగలుగుతున్నావా? నో. ఈ జీవితానికి చాలండి, ఈ జీవితానికి బోధ చాలండి, ఈ జీవితానికి రక్తం చాలండి, ఈ జీవితానికి ప్రార్థన చాలండి, ఈ జీవితానికి రొట్టె చాలండి, ఈ జీవితానికి చదువులు చాలండి, ఈ జీవితానికి ఈ భక్తి చాలండి. ఇంకేడా చేస్తావయ్యా? ఇంతకాలం చేసుకుంటా వచ్చి మళ్ళీ ఇదో కొత్త మొదలు పెట్టావు నువ్వు. మళ్ళీ నీ మాటలు విని మళ్ళీ ఎంత దూరం ప్రయాణం చేయి. నువ్వేం ప్రయాణం చేసావనమ్మా? ఏ నేర్చుకున్నావనమ్మా? ఏ స్థాయిలో ఉన్నావన్నమ్మా? సృష్టికర్త ఒక్కరే, ఆయనే సమస్తమునకు కారణభూతుడు. ఆయనే నీ ఆత్మలని ఈ దేహంలో బంధించి పెట్టినటువంటి వాడు. బిజీ, అందరూ బిజీ. ఎందుకో తెలుసా? ఈ విల్ ఇంక్లినేషన్. ఒకప్పుడు ఈ బిజీ ఎక్కడ ఉందండి పిల్లలకి? ఉందా? 9 గంటలకు స్కూల్, ఉదయం లేచిన మొదలుకొని ఆడుకోవడం స్కూల్. ఈ రోజులు ఎంత బిజీ. ఫారో దీన్ని దేంతో పోలుస్తున్నాడంటే, ఫారో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఫారో చేసినటువంటి ప్లాన్ ఏమిటో తెలుసా? ఒకసారి చూద్దాం. నిర్గమాకాండం 5వ అధ్యాయం 9వ వచనం. అంతే, 10 నిమిషాలు కూడా ఉండలేదు ఆ సోలు. ఆ మనుష్యుల చేత ఎక్కువ పని చేయించవలెను, దానిలో వారు కష్టపడవలెను. పనిలో అబద్ధపు మాటలు వారు లక్ష్య పెట్టకూడదు. ఏమిటి అబద్ధ మాటలు? మోషే గారు వచ్చారు, అహరోను గారు వచ్చారు. ఎక్కడికి? ఐగుప్తు దేశానికి వచ్చారు. బాగా వినండి, ఎక్కడికి వచ్చారు? ఐగుప్తు దేశానికి వచ్చారు. వాళ్ళ పితరులు దేవుడి యొక్క దర్శనపు వాగ్దానాన్ని చేతపట్టుకొని వచ్చారు. వాళ్ళిద్దరూ కొన్ని వందల సంవత్సరాలుగా ఐగుప్తు యొక్క బానిసత్వంలో మగ్గిపోతున్న ఆ ప్రజలని స్వేచ్ఛాపరులుగా చేయడానికి దేవుని చేత వాగ్దానముతో వచ్చారు. మన దేవుడు మనలని ఈ దేశం నుండి పాలు తెల ప్రదేశానికి నన్ను తీసుకుని రమ్మన్నారని వీళ్ళు చెప్తున్నారు. మన దేవుడు మన దర్శించడానికి వచ్చాడని చెబుతున్నాడు. తిరిగి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మీ ప్రార్థనలు విని మన యొద్దకి ప్రవక్తను పంపించాడు. ఆయన ఒక్కడే దేవుడని చెప్పడానికి పంపించాడు అని చెప్తున్న అబద్ధపు మాటలను మీరు నమ్మద్దు అని ఫారో చెప్తున్నారు. ఆ రోజులో దుష్టులైన ఫారో అలాగే చెప్పాడు. ఈ రోజు చాలా మంది ప్రజలు నీతియుక్తమైన బోధలకి అడ్డుగా నిలబడిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. జాగ్రత్త, ఏ పరిశీలన లేకుండా నీవు తప్పుగా ఆలోచించొద్దు, తప్పుగా మాట్లాడొద్దు. జాగ్రత్త. ఫారో ఏమన్నాడమ్మా? ఆ మనుష్యుల చేత ఎక్కువ పనులు చేయించండి, అబద్ధ మాటలు నమ్మొద్దు. దేవుడు మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడయ్యా, నమ్మొద్దు. శబ్బాతును పాటించమని చెప్తున్నాడయ్యా, నమ్మొద్దు. దేవుడు అక్కడే ఉంటున్నాడయ్యా, నమ్మొద్దు. మీ పితరుల దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మిమ్మల్ని దర్శించడానికి వచ్చాడని చెప్తున్నారు, నమ్మొద్దు అని వాళ్ళ చేత ఎక్కువ పనులు చేయించడానికి
కాబట్టి ప్రజలు చూడండి, ఇదంతా కూడా కారణం ఏంటంటే వాళ్ళ మీద పని భారాన్ని మోపదాను. నేను అప్పుడు వరకు గద్దించేవాడు, ఎప్పుడైతే మోషే గారు అహరోను గారు వచ్చి దైవికమైన మాట చెబుతున్నారు, నేను గద్దీను అని అంటున్నారు. ఈయన కూడా పాపం వాళ్ళ ఊరిలో మంచినీళ్ళు కూడా ఇవ్వద్దని చెబుతున్నారంట. చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఈ కాలంలోనే కాదు, అది ఆ కాలంలోనే ఉంది. ఫారో ప్రతి జనరేషన్ లో ఉంటాడు, మోషే ప్రతి జనరేషన్ లో ఉంటాడు. కంగారు పడద్దు, అతడు శాసనము చేయగలడు, పని భారాన్ని పెంచగలడు, మాటలు చెప్పి తన పని వాళ్ళ చేత చేయించగలడు. కానీ ఈ మోచన దేవుని చేతుల్లో ఉంది, విడుదల దేవుని చేతుల్లో ఉంది. దాన్ని చూడండి. దుష్టుడైన ఫారో చెప్తున్న మాటల బట్టి తన కార్యనిర్వాహకులు, మా రాజు మాకు అధికారం ఇచ్చారు, మా నాయకుడు మాకు అధికారం ఇచ్చాడని ఇక ప్రజలని వారి ఇష్టానుసారంగా అనగదొక్కడం మొదలుపెట్టారు. అరే మనం ఏం చేస్తున్నాము, మనం ఎంతవరకు వీళ్ళని శిక్షించాలి, ఎంతవరకు వీళ్ళ పరివారాన్ని పెట్టాలి అన్న ఆలోచన జ్ఞానం కూడా లేకుండా వీళ్ళు ఇంకా ఎరగదేస్తున్నారు. అంతే కదా, చదివిస్తే చాలు ఇక రెచ్చిపోయే వాళ్ళు ఎవరో, వాళ్ళ నాయకుడు 10 పైసలు అంటే వీళ్ళు రూపాయి చేస్తారన్నమాట. అంతగా రెచ్చిపోయారు. ఎవరు? ఫారో యొక్క సేవకులు. ఆ రోజుల్లో ఫారో గురించి ఆ రోజుల్లో మాట్లాడుకోవడం కాదు, ప్రతి తరములో ఫారో ఉంటాడు, మోషే ఉంటాడు. నీవు మోషే మాట విని సృష్టికర్తతో కనెక్ట్ అవుతావా, ఫారో మాట విని ఈ భౌతిక ప్రపంచంలోనే నీవు జీవితాన్ని ముగించుకుంటావా? తెలుసుకోవాల్సింది మనమేనని ఈ యొక్క దీన్ని బట్టి తెలియజేస్తున్నాడు. ఎందుకో తెలుసా, ఈ పరివారాన్ని మీద మోపడాన్ని బట్టి తోరా స్టడీ నీ దగ్గరికి రావడానికి నీకు అవకాశం ఉంది. తోరా స్టడీకి వస్తే నువ్వేం చేయాలో ఏం చేయకూడదు, నువ్వు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు, ఏం చేస్తే దేవునితో నువ్వు ఉంటావో ఏం చేస్తే దేవునికి నువ్వు దూరం అవుతావు అన్న మాటలు నీవు వింటే నీ హృదయాన్ని ఎక్కడ మార్చుకుంటావో, నీ హృదయాన్ని ఎక్కడ పశ్చాత్తాపంలో పెట్టుకుంటావో, నీ హృదయాన్ని ఎక్కడ ఈ భౌతిక ప్రపంచం నుండి వేరు చేసుకొని నిన్ను నీవుగా బ్రతుకుతూ దేవుని పోలికను ఎక్కడ ఈ ప్రపంచంలోనికి తీసుకుని వస్తావోనని భయం. ఎవరికి? ఫారోకి, ఫారో స్థానములో ఉన్న మానవుడికి. జాగ్రత్త. తన పిల్లలు దైవత్వంతో నిండుకొని ఉండాలన్న ఆలోచన ఎక్కడ? ఆ పరిసర ప్రాంతాలకి మీరు వెళ్ళొద్దురా అని చెప్పేటువంటి మాటలు ఎక్కడ? ఈ లింక్లేజ్ యొక్క ఆలోచన ఏమిటంటే, నీ పిల్లవాడికి బాల్య దినముల నుండే చెనుగోకు వెళ్ళాలన్న ఆలోచన లేకుండా, తోరా స్టడీకి వెళ్ళాలన్న ఆలోచన లేకుండా, నిన్ను మంచి భవిష్యత్తు వైపు తిప్పేటువంటి దేవుని మాటలు లేకుండా నిన్ను బిజీ ప్రపంచంలో చెప్పండి. ఆలోచించండి. తల్లిదండ్రులైనటువంటి వారు మీ బిడ్డలకి ఎలాంటి విషయాలు మీరు నేర్పిస్తున్నారు, ఎలాంటి విషయాలు నేర్పిస్తున్నారు? ఒకప్పుడు క్రైస్తవ్యంలో మనం ఉన్నప్పుడు సండే స్కూల్ పెట్టాం. చాలా మంది పిల్లలు సండే స్కూల్కి వచ్చి చాలా విషయాలు నేర్చుకొని చాలా పిల్లలు చాలా మంచి జీవితాన్ని జీవించడానికి ఆ చిన్నప్పుడే ఆలోచించుకునేవారు. చాలామంది కనెక్ట్ అయ్యి ఎంతమంది పిల్లలు అక్కతో కలిసి ఆ ప్రేయర్స్ కానీ మందిర పనులు కానీ ఎన్నో పనుల్లో ఉండేవారు. స్కిట్లు వేపిస్తే ఆ స్కిట్లకి అందరూ నేనుంటానని గ్రామమే వచ్చి పిల్లలు
స్కిట్లో ఉండి అన్ని నాటికల్లో ఎవరు తీసేయకూడదని ఒక్కొక్కరికి ఒక పాత్ర ఇచ్చి 2-3 రకాలుగా పిల్లలందరినీ ప్రోత్సహించి అందరికి నేర్పించాను. ఒకసారి ఒక సహోదరి చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా మీరు పిల్లలని పట్టించుకోలేదు, మీరు పిల్లలని గురించి ఆ సండే స్కూల్ ఆ విషయాలని మీరు మానేశారు, మీలాగా పిల్లలని మంచి భవిష్యత్తు వైపు నడిపించే వాళ్ళు లేరయ్యా, అలాంటి స్కూల్స్ మళ్ళా పెట్టేవారు లేరయ్యా అని ఒక సహోదరి నాతో మాట్లాడింది. ఓకే, మంచిది ఓకే, నేను అన్నాను ఒకవేళ అప్పుడు ఆ విషయాలు అది అర్థమై ఆ విషయాలు నేర్పించా. ఈ రోజు తోరా జ్ఞానం ఈ ప్రపంచంలో ఉంది కదా, తోరా యొక్క విషయాలు ఉన్నాయి కదా, సృష్టికర్త యొక్క ప్రణాళిక నీవు పుస్తకం ఉందే, నీ జీవితానికి ఆరంభం అదే కదా. అలాంటి ప్లేస్కి నీ పిల్లల్ని పంపిస్తే ఒక మంచి భవిష్యత్తు నీ పిల్లల ఎదుట ఉంచి పంపిస్తాడు కదా మరలా అని చెప్పడం జరిగింది. ఆలోచించి చూడండి, ఈరోజు నీ పిల్లల యొక్క భవిష్యత్తుని నీవే పాడు చేసుకుంటున్నా. రే ఆ సంఘానికి వెళ్ళొద్దురా, ఆ వ్యక్తి మాటలు వినొద్దురా అని ఎంత భ్రమ. ఒక మంచి మాట నీ పిల్లవాడి భవిష్యత్తుకి అది ఒక ఇంటి పిల్లలుగా మారితే ఎంత యోగ్యమైన క్రియలు అతను చేస్తాడో తెలుసా. ఈ ప్రపంచంలో నీకు మంచి పేరు తీసుకొని వచ్చే ఆ స్టడీ ఇక్కడ ఉంది. ఆలోచించండి, చాయిస్ ఎవరిది, ఫ్రీ విల్ ఎవరిది? నీ పిల్లల్ని మంచి మార్గం నడిపించుకోవాలా, సృష్టికర్త యొక్క ప్రణాళిక ఏమిటి అనే కోణములో వచ్చి నడిపించుకోవాలా లేదా అనే ఆలోచన ఆ ఫ్రీ తల్లిదండ్రులుగా మీకు ఇచ్చాడు, బిడ్డలుగా మీకు ఇచ్చాడు. పట్టుకొని ఎక్కి పైకి వస్తారా? లేకపోతే ఎవరైనా ఈరోజు మోటార్ వేసి జీయ నీళ్ళు వస్తున్నాయిలండి, అప్పుడు నీళ్ళు ఎలాగా? బావిలో నీళ్లు లోపలుండేవి. ఎవరైనా బావి దగ్గరికి వెళ్ళి తొంగి చూసి అమ్మో నీళ్లు చాలా లోపలికి ఉన్నాయని ఇంటికి వెళ్ళేవాడు ఎవడైనా ఉన్నాడా? లేడా? నీళ్లు చాలా లోతులో ఉన్నాయి, ఒక తాడు సరిపోదు, 2వ తాడు వేయాలి, వేసి బిందె కట్టి దాన్ని లాగాలి అన్న ఆలోచనతో ప్రయత్నం చేశారా? నీళ్లు చాలా లోతులోనే వెళ్ళిపోయారా? కదా. నీళ్లు ఎలాగైనా లాగటానికి నీ మైండ్ ఉపయోగించి నీళ్లు లాక్కొని వెళ్ళి నీవు నీ బిడ్డలో పోసి తాగటానికి ఉపయోగించుకున్నావుగా. కొన్ని తాళ్ళు వీక్గా ఉన్నాయి, అప్పుడు ఏం చేస్తున్నావు? చిన్న టిపిని అది వేసి దాని నుంచి నీ పెద్ద బిందె నింపుకొని వచ్చావుగా. చూడండి, మనం ఎన్నిసార్లు వెళ్ళలేదు మన బావికి. ఇన్ని ప్రయత్నాలు చేసిన నీవు, నీ ఓన్లీ త్రాగడానికి ప్రయత్నం చేసిన నీవు నీ పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు ఎందుకు ఆలోచిస్తున్నావు? నీ దగ్గర తాడు లేకపోతే తాడు తీసుకొని వచ్చే వాళ్ళు అంతవరకు ఆగి వాళ్ళు చేతి పోస్తే బిందెత్తుకొని ఇంటికి వెళ్ళి తృప్తి పొందావే. ఈ రోజున అలాంటి అద్భుతమైన మాటలు అందించడానికి ఉంటే ఎవరైతే ఏమిటి నిలిపోసే వాళ్ళు కావాలన్న ఆలోచన ఉందా? ఇలాంటి బిజీ ప్రపంచంలో నువ్వు ఉండి నీ పిల్లలను పెట్టి మంచి భవిష్యత్తు ఇవ్వాలని నువ్వు ఆశపడి తర్వాత వృద్ధాప్యలకు వచ్చిన తర్వాత ఇంటిలో ఉండాల్సిన నీవు ఆశ్రయపురంలో ఉంటున్నావు. ఏంటది ఆశ్రయపురం? ఎక్కడ ఆశ్రయపురం? లైఫ్ టైంలో ఛాలెంజ్ ప్రతి మనిషికి ఒక మంచి ఇల్లు కట్టాలి. వృద్ధాప్యంలో నీ ఛాలెంజ్ ఏమో తెలుసా? ఒక పాకైనా నువ్వే ఎగుపైన వేసేవాళ్ళు ఉంటారు. లైఫ్ టైంలో ఒక ఛాలెంజ్ ఒక మంచి ఇల్లు కట్టాలని. చనిపోయే ముందు ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని ఈ ప్రపంచం ముందు ఉంచిపోవాలా. నా జీవితమే నా వెనకతలు వచ్చే తరానికి ఒక ఆదర్శవంతంగా ఉండాలన్న ఆ ప్రయత్నం ఎందుకు చేయకూడదు? పోయిన తర్వాత నీతో రాని గృహం ఎందుకో, పోయిన తర్వాత నీతో రాని కోర్టులు ఎందుకో, పోయిన తర్వాత నీతో రాని
ఇక భౌతిక సంబంధమైనటువంటి వస్తువులు ఎందుకు? ఈరోజు మన మీద మనకున్న జాగ్రత్త కంటే అరచేతిలో ఉన్న ఫోన్ గురించిన జాగ్రత్త ఎక్కువగా ఉంది. అదే నీ ప్రపంచం అనుకుని బ్రతుకుతున్నటువంటి రోజులో మనం ఉన్న జాగ్రత్త, మేలుకో. దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క మహిమ నీ మీద ప్రకాశించే టైంలో మనం ఉన్నా. లే, ఒక అద్భుతమైన ప్రపంచాన్ని చూసేదానికి నీ కళ్ళు తెరువు. ఒక ఆశ్చర్యకరమైన మంచి భవిష్యత్తు వైపు నీ బిడ్డ నడిపించుకోవడానికి కళ్ళు తెరు. అవుతాడులే, ఇంజనీరో డాక్టరో, ముందు నేర్పించాల్సినటువంటి దైవ జ్ఞానాన్ని నేర్పించు. సొలొమోను ఏం చదువుకొని రాజ్యాన్ని పరిపాలించాడు? యోసేపు ఏం చదువుకొని ఐగుప్తు దేశాన్ని పరిపాలించాడు? దైవ జ్ఞానము ఈ ప్రపంచాన్ని పరిపాలించే విధంగా ఆలోచించి చూడండి. అందుకనే జాగరూకత అనేటువంటి సబ్జెక్టు. నీ పనుల గురించి నువ్వు జాగ్రత్త, నీ వ్యవహారాల గురించి నువ్వు జాగ్రత్త. బిజీ ప్రపంచం అనుకుంటున్నావేమో, జాగ్రత్త. ఇది మాయ ప్రపంచం. ఏంట బాబు? ఇది బిజీ ప్రపంచం కాదు, ఇది మాయా ప్రపంచం. నీ చేతుల్లోంచి నీ బిడ్డ జారిపోయి రెక్కలు కట్టుకొని ఎగిరిపోతున్న ప్రపంచం. నీకే తెలియదు నీ బిడ్డ ఎక్కడ వెళ్ళాడో, ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, ఎలా తిరిగి వచ్చాడో. ఈరోజు మనకే తెలియనటువంటి అమాయకపు స్థితిలో మనం ఉన్నాం. మన దగ్గరికి చాలా సాఫ్ట్గా వస్తారు, నీట్గా వస్తారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో బిడ్డలు ఉంటున్నారు. జాగ్రత్త. ఇదంతా కూడా ఏమిటంటే చెప్పేవారు లేకపోవడాన్ని బట్టి. నా గురించి చిన్న మాట చెప్తాను. నేను చేసినటువంటి ఒక చెడు లక్షణాన్ని ఏంటి అని అంటే, చెప్పాను కదా, ఈ రోజుల్లో నిజంగా మన బిడ్డలకి ఎంత బ్లెస్సింగ్ అంటే అంత బ్లెస్సింగ్. ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు. వెన్ను తట్టి ఇదిరా మార్గం అని మంచి భవిష్యత్తుకి భరోసా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో ఉత్తరం చదివే వాళ్ళు కూడా మా బాల్యదినంలో లేదు. ఉత్తరం వచ్చిందంటే ఊరు చుట్టూ తిరిగేవాళ్ళు మన వాళ్ళు. ఎందుకు? చదువు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నాడంటే వాడు ఇట్లా ఉంటే మరి అనంత ఎలా ఉంటారు మరి అనే చదువు. అలాంటి స్థితిలో నుంచి ఎదిగి పెరిగినటువంటి నేను, అంటే పిల్లలు ఎలా ఉన్నారో తెలియకుండా మనం ఉన్నామనే దానికి ఒకరోజు నాకు ప్రారంభంలో ఏ అలవాట్లు ఉండేవి కాదు. తర్వాత కొన్ని వ్యసనాలకి సహోదరుల వలన బానిస అయిపోయాను. అంటే నేనే నా ఫ్రీ విల్లో నుంచి వెళ్ళాను కదా. ఎవరో ఒకరు ఉంటారు, చెప్పాను కదా, రా 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 రా, వద్దు 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 అన్న స్థితిలో నుంచి ఎక్కడున్నావు అనే స్థితికి దిగజారిపోయిన స్థితిలో ఒక రోజు మా నాన్నగారు నాకు డబ్బులు ఇవ్వాలని వచ్చాడు. నేను అప్పుడు MBTS కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. నిజంగా సిగ్గు విడిచి చెప్పాల్సిన పరిస్థితి. మా నాన్నగారు వస్తాడో నాకు తెలియదు. నేను ఆ పక్కన ఎంగళాపాలెం ఉంది. ఏం పాలెం? వెంగళాపాలెం ఉంటే ఆ పాలెంకి వెళ్ళి నేను మా ఫ్రెండ్స్ కలిసి వెళ్ళి అక్కడ కళ్ళు తాగి వచ్చాం. సన్నగా రోడ్డు మీదకి వచ్చాము. అక్కడ నుంచి మా నాన్నగారు రోడ్డు మీద బస్సు దిగారు. ఒకసారిగా ఏం అర్థం అవ్వాలి, దారుణమైన పరిస్థితుల్లో ఉన్నా. ఇప్పుడు ఏం చేయాలి? నాన్నగారి దగ్గరికి వెళితే ఏం జరుగుతుంది? పడతాడా? నేను ఏ స్థితిలో ఉన్నానో మా నాన్నకు అర్థం అవుతుంది. నేను ఎంత నాశనానికి చెరువులో ఉన్నానో నా నాన్నకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? నిజంగా ఈవిల్ ఇంక్లేషన్ యొక్క తెలివి దైవభక్తులు ఉన్న మనకి లేదు. అప్పుడు నాకు ఒక థాట్, చేసింది పాడు పని, తప్పు పని,
మా నాన్నగారు నా మేలు కోరికి ఫీజు కడటానికి నా దగ్గరికి వస్తే నేను ఆల్రెడీ వేరే ప్రపంచానికి బానిస అయిపోయిన పరిస్థితుల్లో నేను ఆలోచించాను. మా నాన్నగారిని నేను ఆదరణున్నా, మా నాన్నగారిని ఆదరణ పెట్టా, మధ్యలో ఇద్దరిని పెట్టా. ఎందుకు? తెలివి. నేను మంచివాడిని, నా నాన్నని ఏ తప్పు చేయటం లేదు, నీవు ఇచ్చిన డబ్బులన్నీ నేను జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నాను, వినియోగిస్తున్నాను. అది మేలైన దానికే, బుక్స్ కొనుక్కోవడానికి, పెన్ను కొనుక్కోవడానికి, ఫీజు కట్టడానికి, అయ్యా డైరీ కొనుక్కోవడానికి, గైడ్ కొనుక్కోవడానికి అని గది కదా డబ్బులు అడుగుతున్నాను. అదేనా అడుగుతున్నావు? అలా అడుగుతున్నాను కదా అని ఇప్పుడు తెలిస్తే వీడు ఎక్కడ నా డబ్బులు, నా యొక్క కష్టార్జితం ఎక్కడ లయపరుస్తున్నాడోనని అనుకుంటాడేమోనని మా నాన్న ఆదరణ పెట్టి నేను ఈదరి నుండి మధ్యలో ఇద్దరిని పెట్టి నడుచుకున్న రోడ్డు మీద నుండి హాస్పిటల్ తీసుకుని వెళ్ళాను. నేను ఇక్కడి నుంచే మాట్లాడుతున్నా మా నాన్నతో. మా నాన్న మరి తెలిసిందో తెలియలేదు. ఎలా తెలుస్తుంది? ప్రతి పిల్లవాడు తన బిడ్డ చాలా మంచివాడు. భ్రమ. ఏంటది? ఎవరిది? తల్లిదండ్రులు అంటే మనది భ్రమ. అలా ఉన్నావా? హాస్టల్కి వెళ్ళాం. మన హాస్టల్లో బెడ్లు ఉంటాయా? మా నాన్నగారిని ఆ బెడ్ మీద కూర్చోబెట్టా, నేను ఈ బెడ్ మీదకి వెళ్ళా, మధ్యలో ఇద్దరిని పెట్టా. నైట్ భోజనం టైం అయింది. మా నాన్నగారు లాస్ట్ వచ్చి రిటర్న్ రావాలి, టైం ఉంది, భోజనం టైం అయింది. మా నాన్నగారికి భోజనం పెట్టడానికి నేను వేరే వాడిని అప్పు చెప్తాను. ఎందుకు? నానా తిను అని ఎక్కడ నోరు తెరిస్తే నా నోరు కంపు మా నాన్నకు అర్థమైందోనని ఆ విధంగా నేను మా నాన్నగారికి తెలియకుండా కుయుక్తిగా మెయింటైన్ చేసి నా కొడుకు పాలిటిక్ని కలిసి చదువుతున్నాడన్న భ్రమలో మా నాన్నగారిని తిరిగి బస్సు ఎక్కించి ఇంటికి పంపించాను. ఆ తర్వాత కాలేజీలు అయిపోయి, సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయి ఇంటికి వచ్చి బీడీలు సిగరెట్లు తాగుతుంటే తెలీదా? తెలుసు. అంత అంటే చిన్నగా ప్రారంభమైనటువంటి వ్యసనము చివరికి ఎవరు ఏం చేస్తారేమిటి నన్ను అన్న స్థాయికి దిగజారిపోయే పరిస్థితికి వస్తాను. భయపడినటువంటి నేను బీడీ లేకపోతే, సిగరెట్ లేకపోతే బ్రతికలేను అన్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ కింద స్థాయికి దిగజారిపోయి బ్రతికాను ఆ రోజుల్లో. మా పచ్చేరి బాబాయ్ ఒకసారి వారి కళ్ళానికి పనికి వెళ్తే అక్కడ ఎందుకు చెప్తున్నానంటే మనకు తెలియకుండానే మన బిడ్డలలో విశ్వము అనేది ఎలా వెళ్ళిపోతా ఉంది. ఆ రోజుల్లోనే అజ్ఞానంలోనే అలాగుంటే ఫోన్ చేతిలో, అరచేతిలో విశ్వ ప్రపంచమే ఉన్న ఈ రోజుల్లో అన్నా డాడీ ఫోన్ కావాలి, క్లాసులు అమ్మ కొనిపెడతాలేరా? నువ్వు ఎప్పుడో కొనిపెడితే కుదరదు డాడీ, వాళ్ళందరూ ముందుకెళ్తున్నారు, నేనేమో వెనకాల ఉంటున్నాను. నాకు కావాలి డాడీ, నేను చదువుకోవాలి డాడీ, నేను పైకి రావాలి డాడీ, నేను పెద్దదాన్ని కావాలి డాడీ. అమ్మ ఏడో వద్దరా, తన తాకట్టు పెట్టైనా నీకు ఒక మంచి ఫోన్ కొనిపెడతా. సరే డాడీ, వచ్చే ఆదివారానికి కల్లా తీసుకొస్తా. సరేనమ్మా, తీసుకొని వస్తాను. ఏం చెయ్యాలి? ఏమండి, అమ్మాయి చదివే కదండి మనకు ముఖ్యం. తీసుకోండి తాళు తీసుకోండి, సూత్రం తాడు తీసుకొని వెళ్ళి పెట్టి, డబ్బులు తెచ్చి, ఒక మంచి మొబైల్ తెచ్చి చేతిలో పెట్టి, చూడమ్మా విశ్వ ప్రపంచం అంతా నీ కళ్ళ ముందే ఉంది, చూడు, నాకు తెలియకుండా ఎన్ని రహస్యాలు నీ కళ్ళలో కనిపిస్తాయో, ఎన్ని రహస్యాలు నువ్వు చూస్తావో, చూడురా, చూడు అని చెప్తావా? చెప్పాలి, చదువుకోమ్మా అని చెప్తాం. కానీ ఆ పిల్ల ఆ బొడ్డ పిల్ల ఫోన్ టాప్ అని తిప్పుతుంది. నేనే ఇంతవరకు ఆ ఫోన్ అంత స్పీడ్గా తిప్పలా. ఏంటండి జనరేషన్? ఆయన బీడీలు మర్చిపోయి వచ్చాడు, టిఫిన్ తెచ్చాడు, టీ తెచ్చాడు. ఎవరు? మా పెద్దసారి బాబాయ్. ఆయన గుర్తుందో లేదో కానీ అన్నీ తెచ్చాడు. తర్వాత ఏం కాలేదు, ఇక చూసుకో మా బాబాయ్ పని అయిపోయింది.
అది లేదు. నాకంటే ముందు తాగే వాళ్ళందరూ నెలకొని పనిచేస్తున్నారు. నేను ఆ బాబాని తీసుకొని అక్కడ కళ్ళం ఉంది, అక్కడికి వెళ్ళాను, అక్కడ అయిపోయింది. ఇంకోసారి కళ్ళం ఉంది, అక్కడ ఉంది, అక్కడ అయిపోయింది. చివరికి ఈ చివరి మొదలుకొని పాడిబండ్ల పాలెం ఆ చివరి వరకు అక్కడ దొరికింది ఒక బీడి. దాన్ని పట్టుకొని తాకుండా వచ్చినంత భయంకరమైనటువంటి స్థితికి దిగజారిపోయినటువంటి నన్ను ఆ తండ్రి అద్భుతమైన రీతిలో పట్టుకొని లేపి నిలబెట్టి ఈరోజు సృష్టికర్త ఒక్కడే. అది ఒక టైము. బీడీ చీకటి తాగేటి ఒకలైపు, యేసుక్రీస్తు దేవుడు అని చెప్పినటువంటి టైం ఒక టైము. ఇప్పుడు అదంతా కాదురా, విశ్వానికి రాజు ఒక్కడే. ఆయనకి ఆది లేదు, అంతము లేదు, ఆకారం లేదు, పొడవు లేదు, వెడల్పు లేదు. ఆయన ఒక్కడే విశ్వమంతా కూడా ఉన్నాడని చెప్పగలిగేటువంటి స్థితిలో, స్థాయిలో ఆ తండ్రి మనల్ని నన్ను నిలబెట్టగలిగాడు. అశ్వ నామము దీవించబడును గాక. ఆలోచించండి, నీ పనులు ఎలాగున్నాయి, నీ క్రియలు ఎలాగున్నాయి, నీ యాక్షన్స్ ఎలాగున్నాయి, పరిశీలన చేయండి, పరీక్షించుకోండి. మంచి జీవితాన్ని, మేలైన జీవితాన్ని జీవించడానికి జాగ్రత్తగా ఉండండి. పిల్లలు కూడా పట్టించుకోండి, పిల్లలు ఏం చూస్తున్నారో ఫోన్లోనని అన్ని విషయాలు అవగాహన చేసుకొని బిడ్డలని భయంకరమైన ప్రపంచంలో మనం ఉన్నామని, నాశనము తరుముకుంటా వస్తుందని, పాపము కిటికీలుకుంటా ఎక్కి వస్తుందని ప్రవక్తలు చెప్పారు. ఇప్పుడు వైర్లెస్ లేకుండానే ఎక్కువ వచ్చేసి. కాబట్టి అన్నీ ఆలోచించి ఈ జీవితాన్ని గురించి జాగ్రత్తను వహించు. మన పిల్లల్ని మంచి భవిష్యత్తు వైపు మనం నడిపించుకున్నాం. జాగ్రత్తతో మన పిల్లలని